లేఖనాల్లోకి మనం వెళ్దాం. దేవుని లేఖనాల్లోకి మనం వెళ్దాం. సమయంలో దానియేలు పుస్తకం, దయచేసి ఆడియోలు మీట్లో పెట్టండి, వీడియోలు మాత్రం ఆన్లో ఉంచండి. దానియేలు పుస్తకం 12వ అధ్యాయం 10వ వాక్యాన్ని చదివి ఎవరైనా సహాయం చేయండి. అనేకులు ఆ మైక్ ఇవ్వండి. తమ్మును శుద్ధిపరచుకుని ప్రకాశమానములను నిర్మలమును అగుదురు, దుష్టులు దుష్టకార్యములు చేయుదురు. గనుక ఏ దుష్టుడును ఈ సంగతులను గ్రహింపలేకపోయాను కానీ బుద్ధిమంతులు గ్రహించెదరు. హల్లెలూయా. దేవుని ఉన్నతమైన నామానికి మహిమ కలుగును గాక. ఇంకా జాయిన్ అవుతున్నారు భక్తులు, ఇప్పుడే వస్తున్నారు. మరి ఇంకా జాయిన్ అయ్యే వాళ్ళ సంగతి అంతే. ఇంకా వాక్యం వినండి దయచేసి. దేవుని బిడ్డలారా, మనం చూస్తే దానియేలు పుస్తకంలో ఎన్నో విషయాలు ఇందులో పొందుపరచడం జరిగింది. దానియేలు గ్రంథంలో ఎన్నో విషయాలు పొందుపరచడం జరిగింది. దానియేలుకి దేవుడు గొప్ప కృపనిచ్చాడు. ఈ దానియేలు విశేషమైన జ్ఞానం కలిగినవాడు, పవిత్ర ఆత్మ కలిగినవాడు, దేవతల ఆత్మ కలిగినవాడు ఈ దానియేలు. దేవుని బిడ్డలారా, అయితే ఎన్నో విషయాలు రాజులకే అంతు చెక్కకుండా, రాజులకే ఇబ్బందికరంగా ఉన్న, రాజులకే అర్థమవనవి, శకునుగాండ్రులు, గారిడి విద్య కలిగిన వారు, ఇలాగా అనేక మందికి అర్థమవని విషయాలు దానియేలుకి దేవుడు తన ఆత్మ ద్వారా బయలుపరుస్తూ వచ్చాడు. ఎన్నో విషయాలు తెలియజేస్తూ వచ్చాడు. ఎంత చిక్కు సమస్యలైనా, ఎంత భయంకరమైన కలలైనా, ఎంత భయంకరమైన గడ్డు సమస్యలైనా దానియేలు వాటి భావాన్ని చెప్పగలిగినాడు. రాజులు అతన్ని పిలిపించుకుని కళ యొక్క భావాలు, లేకపోతే ఆ దర్శనాల యొక్క భావాలు దానియేలు దగ్గర అడిగినప్పుడు దానియేలు ప్రార్థన చేసి దేవుని సహాయంతో, తన దగ్గర ఉన్న దేవుని ఆత్మ సహాయంతో దానియేలు వాటి భావాలన్నీ కూడా చెప్పగలిగేవాడు. అయితే దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చదువుకున్న లేఖన భాగంలో ఒక మాటను మనం చూస్తే, అనేకులు తమ్మును శుద్ధిపరుచుకుని ప్రకాశములను నిర్మలము అగుదురు, దుష్టులు దుష్టకార్యములు చేయుదురు. గనుక ఏ దుష్టుడును ఈ సంగతులను గ్రహింపలేకపోవును కానీ బుద్ధివంతులు గ్రహించెదరు అంటాడు. ఎందుకు ఈ విషయాన్ని దానియేలు రాసుకొస్తున్నాడంటే, దీనికి ముందే రాజుగారికి వచ్చిన కళ, రాకడ గూర్చిన సంభవాలు, రాకడకు ముందు జరుగుతున్న విషయాలు, ఈ విషయాలన్నీ కూడా మరి దానియేలుకి ఆ రాజుగారికి కళ రూపంలో వస్తే ఆ విషయాలన్నీ చెప్పాడు. దానియేలుకు కూడా చాలా కళలు వచ్చినాయి. అసలు ఈ పరిస్థితులు ఏమైపోతాయో, ఆకాశం భూమి ఏమైపోద్దో, మనుషులు ఏమైపోతారో, సంఘాలు ఏమవుతాయో, ఎవరు మరి ఉంటారు, అసలు ఎవరు ఎత్తబడతారో, చివరి దినాలు ఎలాంటి విపత్తికరమైన పరిస్థితులు జరుగుతాయో, అన్నీ కూడా దానియేలుకి బయలుపరచబడి రాస్తూ చెప్తూ ఏమంటాడంటే దానియేలు, అనేకులు అంటే ఈ సంగతులని విన్నవారు, చెప్పబడిన మాటలు విన్నవారు, వారి దగ్గరికి వచ్చిన ప్రత్యక్షతలు, దేవుని దర్శనాలు, వివరించిన ఆ మాటలన్నీ విన్నవారు అనేకులు ఏం చేస్తారంటే దేవుని బిడ్డలారా, శుద్ధులవుతారంటాడు, పరిశుద్ధులవుతారంట అనేకులు. కొంతమంది ఏం చేస్తారంటే దుష్టులుగా ఉండిపోయి దుష్టకార్యాలు చేస్తూ ఉంటారంట అని అంటాడో. ఏ దుష్టుడును ఈ సంగతులను గ్రహింపలేకపోయాను కానీ బుద్ధివంతులు గ్రహించెదరు అంటాడు. అంటే దుష్టుడంటే ఎవడు? దేవుని మాటని విన్నవాడు, మన దగ్గరికి వచ్చిన వాక్కును పట్టించుకున్నాడు, మన దగ్గరికి వచ్చిన వాక్కును ప్రత్యక్షతని గమనించినవాడు. ఇంకా బాగా అర్థమయ్యేలా చెప్పాలంటే,
లోకంలో జరుగుతున్న సంభవాలన్నీ, లోకంలో జరుగుతున్న విపత్కరమైన పరిస్థితులన్నీ, లోకంలో జరుగుతున్న భయంకరమైన పరిస్థితులన్నీ, తెగిలే రాని, అనారోగ్యాలు రాని, రాకడ సూచనలు జరగని, రాకడ గుర్తులు కనబడని, ఈ పరిస్థితులన్నీ జరుగుతున్నా కూడా ఏమాత్రం చలనం లేనివాడు, ఏమాత్రం కూడా స్పృహ లేనివాడు, ఏమాత్రం ఈ పరిస్థితుల్ని పట్టించుకోలేనివాడు ఇతను ఎవరంటే దుష్టుడు. దానియేలు చెప్పకనే చెప్పాడు, ఈ చివరి దినాల్లో జరుగుతున్న, ఈ చివరి దినాల్లో జరగాల్సిన సంభవాలన్నీ, ఈ చివరి దినాల్లో ఏవే జరుగుతాయో, మనుషులు ఎలా మారిపోతారో, మనుషులు ఏ రీతిగా ఉంటారో, మరి ఆ సంభవాలన్నీ కూడా చెప్పాడు. ఇలాంటి సంభవాలు విన్నప్పుడు, ఇలాంటి పరిస్థితులు విన్నప్పుడు, ఇలాంటి ప్రత్యక్షతలు విన్నప్పుడు, ఇలాంటి మాటలు విన్నప్పుడు, ఇలాంటి దేవుని వాక్కు విన్నప్పుడు అంటండి అనేకులు ప్రకాశములు నిర్మలం అవుతారంట, తమ్ము తాము శుద్ధి చేసుకుంటారంట. ఈ కరోనా తెగుల్ని బట్టి కూడా చాలామంది భక్తి చేస్తున్న వాళ్ళు ఉన్నారు, ఎప్పుడు భక్తి చేయని వాళ్ళు భక్తి చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఈ వ్యాధిని బట్టి, ఈ ప్రళయమైన పరిస్థితిని బట్టి, ఈ భయంకరమైన పరిస్థితిని బట్టి అనేక మంది రోగగ్రస్తులు, భయంకరమైన పరిస్థితులు ఉన్నవారు, మంచం మీద ఉండి కూడా యేసు ప్రభుని తలుచుకుంటున్న వాళ్ళు ఉన్నారు. అసలు ఎప్పుడు గుడికి రానోళ్ళు, పాస్టర్ గారితో ప్రార్థన చేయించుకున్నోళ్ళు, యేసు ప్రభు మాట ఎత్తన భక్తులందరూ కూడా చివరి టైంలో, ఊపిరాడని టైంలోనూ, బెడ్లు లేని టైంలోనూ, హాస్పిటల్ లేని టైంలోనూ తిరుగుతుంటే కరోనా వచ్చేసిందని భయంతో, పోతానేమో అనే భయంతో కూడా యేసుప్రభుని అంగీకరించే వాళ్ళు ఉన్నారు. అయితే ఒక విషయం ఏంటంటే దేవుని బిడ్డలారా, అంటే ముందే యేసుప్రభుని అంగీకరించి వ్యాధిని అనుభవిస్తున్న వారి కోసం కాదు నేను చెప్పేది. అసలు మందిరానికి రానోళ్ళు, యేసుప్రభు పేరు ఎత్తనోళ్ళు, ఆయనకు కూడా అందరితో పాటు నమస్కారం పెట్టేసిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా దేవుని బిడ్డలారా ఈ చివరి దినాల్లో మహాభక్తులు అయిపోయారు, ప్రార్థనా పరులు అయిపోయారు, వదలకుండా బైబిల్ చదివేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు భక్తి అంటే? భయంతో, చచ్చిపోతారేమని భయంతో, ఆందోళనతో, కలవరంతో మొత్తం మీద ఏదో రకంగా భక్తి మొదలెట్టారు. హల్లెలూయా. అయితే విషయం ఏంటంటే, మనం చూడగలిగితే దానియేలు చెప్తున్నది ఏంటంటే, ఎన్నో విపత్కరమైన పరిస్థితుల కోసం మాట్లాడాడు, రాకడ కోసం మాట్లాడాడు. రాజుగారికి వచ్చిన కళ ఒక వారం మనం మాట్లాడుకున్నాం, వాటి కొరకు మాట్లాడాడు. చేతి సహాయం లేని రాయి వచ్చి ఒక పెద్ద ప్రతిమను పగలగొట్టడం మనం చూస్తాం. దాని శిరస్సు బంగారం, ఈ భుజములు దేవుని బిడ్డలారా ఇక్కడ కూడా వెండి, ఇక్కడ నుండి కిందకి దేవుని బిడ్డలారా ఉదరం వరకు కూడా ఇత్తడి, ఇంకా కిందకి ఇనుము, తర్వాత కింద పాదాలు మనం చూస్తే ఆ పాదాలు సగం ఇనుముతోనూ సగం మట్టితోనూ మిళితమై ఉన్నట్లుగా చూడగలుగుతాం. ఆ రాజ్యాలు మనం చెప్పుకున్నాం. అలాంటి రాజ్యాలన్నింటినీ కూడా చేతి సహాయం లేని ఒక రాయి వచ్చి వాటన్నిటిని కూడా కొట్టినట్టు మనం చూడగలుగుతాం. ఈరోజు ఈ పూట కొరకు ప్రార్థిస్తున్నప్పుడు, మీ అందరి కొరకు చెప్పాలని ఆశపడుతున్నప్పుడు దేవుడు నాకు అనుగ్రహించిన ఈ మాట చెప్తున్నాను. ఏ దుష్టుడు కూడా ఆ సంగతులు గ్రహించలేడంట. బుద్ధివంతులు ఆ సంగతులు ఏం చేస్తారంటే గ్రహిస్తారంట. అంటే ఈ చివరి దినాల్లో భక్తి లేనివాడు, అభిషేకం లేనివాడు, దేవుని ఆత్మతో నింపబడినవాడు, దేవుని అభిషేకం లేనివాడు, దేవుని భయం లేనివాడు, వాక్యానికి భయపడినవాడు, సేవకునికి భయపడినవాడు, మందిరానికి భయపడినవాడు, విపత్తుకరమైన ఈ పరిస్థితులకి భయపడినవాడు ఎవ్వడు కూడా ఈ విషయాలను ఏం చేయడంటే గ్రహించడం. ఎవడు కూడా గ్రహించడంట ఆ విషయాల్ని. ఎవరికి తెలుస్తుంది? ఇప్పటికి చాలామంది నన్ను అడిగిన ప్రశ్న, ఎందుకయ్యా సేవకులు చనిపోతున్నారన్నా, ఎందుకు పాస్టర్ గారు సేవకులు చనిపోతున్నారు, ఎందుకు పాస్టర్ గారు దైవజనులు వెళ్ళిపోతున్నారు? ఇప్పుడు చాలామందికి ఈ తెగులు ఎందుకు వచ్చిందో, ఈ రోగం ఎందుకు వచ్చిందో, ఈ వ్యాధి ఎందుకు వచ్చిందో, ఈ భయంకరమైన పరిస్థితి ఎందుకు వచ్చిందో ఎవరికైనా ఆన్సర్ దొరికిందా? నేను అంటాను దేవుని బిడ్డలారా, ప్రార్థన చేస్తే, కనిపెడితే, దేవుని ఆత్మచేత నింపబడిన వారైతే, యేసు రక్తంలో కడగబడిన వారైతే, దేవుని బిడ్డలైతే, దేవుని సొత్తైన ప్రజలైతే, ఒక మాట చెప్పమంటారా, ఖచ్చితంగా వాళ్ళకి దేవుడు బయలుపరుస్తాడు. ఎందుకంటే ఆమోస్ గ్రంథంలో ఉంది, తన ప్రజలకి తాను చేయబోయేది తన ప్రజలకి, తన ప్రవక్తలకి బయలుపరచకుండా ఏది చేయడు. సొదొమ గొమొర్రా పట్టణంలో మనం చూస్తే, ఆ సొదొమ గొమొర్రా పట్టణం కోసం, సొదొమ గొమొర్రా కూర్చున్న మొర నా దగ్గరికి చేరి ఉంది అన్నాడు. అబ్రహాంతో మాట్లాడుతున్నాడు. అబ్రహాం ప్రవక్త. అంటే నిజంగా అభిషిక్తులైన వారికి, నిజంగా దేవుని చేత పిలవబడిన వారికి, ఆత్మపూర్లైన వారికి, ప్రార్థనాపరులైన వారికి, సరిగ్గా ఆయన స్థాయికి, ఆయన అభిషేకానికి, ఆయన ఆత్మచేత నింపబడిన వారికి, దేవుని బిడ్డలారా ఆయన కోరుకున్న పాకానికి వచ్చిన వారికి, ఆయన కోరుకున్న పరిమళానికి, ఆయన కోరుకున్న స్థాయికి ఎదిగిన వారికి ఖచ్చితంగా ఈ పరిస్థితులన్నింటిని కూడా బయలుపరుస్తాడు. నినివే పట్టణాన్ని నాశనం చేస్తున్నానని యోనాకు తెలియచేశాడు. సొదొమ గొమొర్రా పట్టణం మీద దాన్ని మొర చేరి ఉందని
అబ్రహాము దగ్గరికి వచ్చింది. ఇలా చాలా పట్టణాల గురించి, చాలా ప్రాంతాల గురించి దేవుని బిడ్డలారా తన ప్రవక్తలకి దేవుడు తెలియచేశాడు. నేను అంటాను, ఇప్పుడు మనం వివేచన లేని వారిగా ఉండకూడదు. ఈ భయంకరమైన పరిస్థితుల్లో గ్రహింపు లేని వారిగా ఉండకూడదు, వివేచన లేని వారిగా ఉండకూడదు. జరుగుతున్న పరిస్థితులను బట్టి మనం వివేచింపబడ్డ వారిగా మార్చబడాలి, వివేచన కలిగిన వారిగా మార్చబడాలి. జరుగుతున్న ఈ పరిస్థితులను బట్టి, విపత్తుకరమైన పరిస్థితులను బట్టి ప్రార్థనా పరులుగా మార్చబడాలి. నాకు అర్థమైంది రాత్రే, తెల్లవారుజామునే నాకు దేవుడిచ్చిన ఒక ప్రేరేపణ ప్రార్థనలో. దేవుని బిడ్డలారా, ఈ కొద్ది రోజుల నుంచి ఎక్కువ ప్రేయర్లో గడపడానికి దేవుడు కృప చూపించాడు. నాకు అర్థమైంది ఏంటంటే, సేవకులు చనిపోయారు కరెక్టే, సేవకులు వెళ్ళిపోయారు కరెక్టే, సంఘాలు అనాథులుగా మారిపోయినాయి కరెక్టే. అయితే ఒక మాట చెప్పమంటారా, ఇప్పుడు ఉన్న మనం సంబరపడడానికి లేదు, ఉన్న మనం సంతోషించడానికి లేదు, ఉన్న మనం ఆనందించడానికి లేదు. దైవ సేవకులకి ఎవరైనా ఉన్నవారంటే ఒక మాట ఏంటంటే, ఇప్పుడు ఇంకా మన భుజములు బరువెక్కినాయి. వాళ్ళు వెళ్ళిపోయిన పరిచర్య, విడిచిపెట్టి వెళ్ళిపోయిన పరిచర్య కూడా, వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయిన పరిచర్య కూడా, దరిదాపులకు 100 మంది సేవకులు వెళ్ళిపోయారు. వదిలేసి వెళ్ళిపోయిన పరిచర్య, విడిచిపెట్టి వెళ్ళిపోయిన పరిచర్య కూడా ఉన్న సేవకులు ఖచ్చితంగా బరువు భుజం మీద ఎత్తుకోవాలి. ఇప్పుడు అంటే ఇప్పుడు ఇంకా మనం డబల్గా ప్రార్థన చేయాలి, ఇంకా మనం నలగొట్టబడాలి. అసలు సమయాన్ని ఇంకా వృధా చేయడానికి వీల్లేదు. నేను అంటాను, జ్ఞానం కలిగిన వాడు, గ్రహింపు ఉన్నవాడు, ఆలోచన ఉన్నవాడు, వివేకం ఉన్నవాడు ఈ సంగతులన్నింటినీ గ్రహిస్తాడు అని దానియేలు చెప్తున్నాడు. చెప్పుకొస్తూ 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 చివరిలో రాసుకొచ్చాడు ఈ సంగతులు. నిజంగా జ్ఞానం ఉన్నవాడు ఈ భయంకరమైన పరిస్థితుల్లో, చూడండి, నోవాహు 120 సంవత్సరాలు నినివే ప్రజలకి వర్తమానాన్ని ప్రకటించాడు. 120 సంవత్సరాలు ప్రకటించాడు. 120 సంవత్సరాలు ప్రకటిస్తే ఒక్కరు కూడా, దేవుని బిడ్డలారా, నోవాహు దగ్గరికి వచ్చిన వాళ్ళు లేరు. ఒక మాట చెప్పమంటారా, 120 సంవత్సరాలు ప్రకటిస్తే ఒక్కరు రక్షించబడలేదు. అన్ని సంవత్సరాలు అయితే నేనైతే సేవ చేయను. అన్ని సంవత్సరాలు ప్రకటిస్తే ఒక్కడు కూడా రక్షించబడకపోతే నేను మరలా ఎక్కడికైనా వెళ్ళిపోతాను. ఇంకా అన్ని సంవత్సరాలు ఎవడు ప్రకటించగలడో? 120 సంవత్సరాలు ప్రకటిస్తే ఒక్కడు రక్షించబడలేదు, ఒక్కడు రాలేదు. నోవాహు సేవ ఫెయిల్ అయిపోయిందని చెప్దామా? నోవాహు సేవ వేస్ట్ అని చెప్దామా? నోవాహు దేవుని చిత్తానుసారంగా చేయలేదని చెప్దామా? లేదు, దేవుని బిడ్డలు అలా అనకూడదు. నోవాహు దేవుని చిత్తానుసారంగానే సేవ చేశాడు. అయితే ఒక మాట చెప్తున్నాను ఏంటంటే, ఇప్పుడు నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే, నోవాహు కాలంలో ప్రకటిస్తున్నప్పుడు కూడా, దేవుని బిడ్డలారా, నోవాహు కాలంలో ప్రకటిస్తున్నప్పుడు కూడా జరిగిన సంగతి ఏంటో తెలుసండి. ప్రజలు గ్రహించలేదు, ప్రజలు వివేచింపలేదు. 120 సంవత్సరాలు ప్రకటించిన ప్రజలు ఏం చేయలేదంటే వివేచింపలేదు, దేవుని బిడ్డలారా, గ్రహించలేదు. ఇప్పుడు దానియేలు చెప్తుంది కూడా అదే. జ్ఞానం కలిగిన వాడు, వివేచన ఉన్నవాడు దీన్ని గ్రహిస్తాడు. ఇప్పుడు జరుగుతున్న విపత్తుకరమైన పరిస్థితులన్నింటినీ కూడా జ్ఞానం కలిగిన వాడు ఏం చేస్తాడంటే గ్రహిస్తాడు. వివేచన ఉన్నవాడు గ్రహిస్తాడు. నేను అంటాను, ఒకవేళ ఈ పరిస్థితులు వివేచింపగలిగిన జ్ఞానం, ఈ పరిస్థితులు వివేచింపగలిగిన వివేచన, ఆ శక్తి నీకు లేకపోతే, ప్రభువా ఈ పరిస్థితులు ఎందుకు వచ్చినాయో వివేచించగలిగిన జ్ఞానం నాకు ఈ ప్రభువా, ఈ పరిస్థితులు ఎందుకు వచ్చినాయో వివేచింపగలిగిన పరిస్థితి నాకు ఈ ప్రభువా, ఆ ఆత్మ నాకు ఈ ప్రభువా, ఈ పరిస్థితులను బట్టి ఎంత ప్రార్థన చేయాలో, ఎంత భక్తిగా ఉండాలో, ఎలా ఉండాలో నాకు నేర్పించి ప్రభువా అని అడిగితే, నేను అంటాను, ఈ పరిస్థితులు కూడా మనల్ని ఏమీ చేయలేవు. మనం ప్రార్థనా పరులుగా ఉంటే, వాక్యాన్ని ధ్యానించేవారుగా ఉంటే, దేవుని మాట ప్రతిరోజు మన దగ్గరికి వస్తూ ఉంటే, దేవుడు వాక్కు మనతో మాట్లాడుతూ ఉంటే, ఒక్క మాట చాలండి, చచ్చిపోయిన వాళ్ళు కూడా లెగిసిపోతారు ఆయన మాట ద్వారా. దేవుని బిడ్డలారా, అంత ప్రభావం ఆయన మాటకుంది. అందుకే రోజు రోజు ఆయన మాట మనం పొందుకుంటూ, రోజు రోజు ఆయన మాటతో మనం తాకబడుతూ, రోజు రోజు ఆయన ప్రసన్నతతో నింపబడుతూ, రోజు రోజు ఆయన అభిషేకంతో నింపబడుతున్నప్పుడు దేనికి మనం కలవరపడం, ఆందోళన పడం, దిగులు పడం. హల్లెలూయా, గట్టిగా చెప్పండి హల్లెలూయా. చూడండి 12వ అధ్యాయం 1వ వచనం నుంచి చదవండి. ప్రైజ్ ది లార్డ్. రాజ్యముగా కూడుకుంది మొదలుకొని, సంఘముగా కూడుకుంది మొదలుకొని, సమాజంగా కూడుకుంది మొదలుకొని, బాప్తిసం పొందింది మొదలుకొని, దేవుడి రక్తంతో కడగబడిన మొదలుకొని, మందిరములో నాటబడింది మొదలుకొని, వినండి, ఎన్నో ఆపదలు వస్తాయంట, ఎన్నో భయంకరమైన పరిస్థితులు వస్తాయంట. రాకడ గురించి, రాకడ సంభవాల గురించి దానియేలుతో మాట్లాడుతున్నాడు. మిఖాయేలు దూత కూడా ఇక్కడ ఉన్నట్టు మనం చూడగలుగుతాం. దేవుని బిడ్డలారా,
అయితే ఈ విషయాలని మాట్లాడుతూ అంటాడో ఎన్నో సమస్యలు వస్తాయి, భయంకరమైన విపత్తులు వస్తాయి, భయంకరమైన పరిస్థితులు వస్తాయి అని చెప్తూ అంటాడో ఏమంటాడంటే, ఇన్ని జరిగిన గ్రంథములో దాఖలు చేయబడిన వారు, గ్రంథములో లిఖితమైన వారు, గ్రంథములో దాఖలైన వారు మాత్రం తప్పించబడతారంటండి. హల్లెలూయా. అంటే బాప్తిసం పొందిన వారు, మందిరంలో నాటబడిన వారు, దేవుని బిడ్డలుగా మార్చబడిన వారు. వెంటనే మీకు డౌట్, అన్న చాలామంది బాప్తిసం పొందిన వాళ్ళు కూడా చనిపోయారు కదా, చాలామంది తప్పించబడతారంటే ఏంటి? ఈ లోకంలో వస్తున్న సమస్య, ఈ లోకంలో వస్తున్న తెగులు, ఈ లోకంలో వస్తున్న రోగం దీని నుంచి కాదు, భయంకరమైన అగ్ని నుండి, భయంకరమైన పాతాళం నుండి, ఆరణ అగ్ని నుండి, ఆ భయంకరమైన పరిస్థితి నుండి ఏమవుతామంటే మనందరం కూడా తప్పించబడతామంట. రాజ్యముగా కూడింది మొదలుకొని, దేవుని బిడ్డలారా, అందరూ కూడా రాజ్యముగా కూడింది మొదలుకొని, గ్రంథములో లిఖితమైన వారు మాత్రం, ఆ లిఖితమైన వారు పేర్లు మాత్రం ఉన్నవారు మాత్రం ఏమవుతారంటే తప్పించబడతారంటండి. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అర్థమవుతుందా? ఇప్పుడు నేను అంటాను, ఈ చివరి పరిస్థితుల్లో మనందరం చేయాల్సిన ప్రార్థన, మరి ఎంతమంది భక్తులు ఏకీభవిస్తున్నారో, ఎంతమంది పక్కెళ్ళిపోతున్నారో, ఎంతమంది వింటున్నారో నాకు తెలియదు, కానీ ఒకవేళ దేవుని బిడ్డలారా మీరు గ్రహించండి, ఈ చివరి దినాల్లో మనం చేయాల్సిన పని ఏంటంటే, ఈ పరిస్థితులు గూర్చిన వివేచన మనకు కావాలి. ఈ పరిస్థితిని గూర్చిన వివేచన మనకు కావాలి. ప్రభువా, ఈ చివరి దినాల్లో జరుగుతున్న సంభవాల గురించి, ఈ చివరి దినాల్లో జరుగుతున్న విషయాల గురించి, ఈ చివరి దినాల్లో జరుగుతున్న ఈ భయంకరమైన పరిస్థితుల గురించి మాకు వివేచన కావాలయ్యా. ఆ వివేచన కనుక మనం ఉంటే భక్తిలోంచి తప్పిపోం. ఆ వివేచన మనకుంటే దేవుని బిడ్డలారా భయంకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోం. ఆ వివేచన మనకుంటే ఇదేంటో మనకు తెలుస్తుంది. కలవరపడిపోం, ఆందోళన పడిపోం, దిగులు చెందాం, ఏమీ భయపడిపోం. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే, ఈ సంగతుల్ని గ్రహించగలిగిన బుద్ధివంతులుగా మనం మార్చబడాలి. ఈ పరిస్థితులు వచ్చినాయి, ఈ పరిస్థితులను గ్రహించగలిగిన బుద్ధి మాకు కావాలయ్యా. ఈ పరిస్థితులను గ్రహించగలిగిన ఆలోచన మాకు కావాలి. ఈ పరిస్థితులు మేము ఏమి చేయాలో, ఎలా బ్రతకాలో అది మాకు తెలియచేయ ప్రభువా. చూడండి, నినివే ప్రజల మీదకి తెలివి వస్తుంది, రోగం వస్తుంది అనగానే, శాపం వచ్చేస్తుంది అనగానే, నాశనం అయిపోతుంది అనగానే ఒక చిన్న టముకేయించారంట, ఓహో నినివే పట్టణం అంతటి మీదకి కూడా నాశనం రాబోతుంది అని అనగానే, అయితే మేము నినివే పట్టణం నుంచి పారిపోయి ఇంకో ఊర్లో ఉంటాం అని అనుకోలేదు వాళ్ళు. వెళ్ళొచ్చుగా, నినివే పట్టణం నుంచి వెళ్ళిపోయి ఇంకో ఊర్లో ఉండొచ్చు కదండి. ఆ ఊరి మీదకి తెగులు నాశనం వస్తుందంటే, నాశనం రప్పించేది దేవుడని, తెగులు రప్పించేది దేవుడని, ఆయన ఎక్కడున్నా తెగులు రప్పిస్తాడని ఇంకో పట్టణానికి వెళ్ళిపోయిన అక్కడ కూడా మనం బ్రతికుండమని ప్రజలకు అర్థమైంది. స్పష్టంగా నా హృదయంలో పెట్టిన భారం, ఆ మాట మీకు చెప్తున్నాను దేవుని బిడ్డలారా. ఈ పూట, ఈ చివరి దినాల్లో నీకు గ్రహింపు కావాలి, ఆలోచన కావాలి, ఎలా నడవాలో తెలుసుకోవాలి. కనీసం నీకు ఏమీ తెలియని వాడు అయితే కనీసం ప్రార్థనలన్న కూర్చుంటే, ప్రార్థనాపరుడిగా ఉంటే చాలు, అది ఒక్కడ సరిపోద్ది. చేస్తున్న దైవజనులతో ఏకీభవిస్తే చాలు, ప్రార్థనాపరులైన దైవజనుతో మనస్సు కలిపితే చాలు, దాన్ని బట్టే నువ్వు తప్పించబడతావు. హల్లెలూయా. నాకు తెలిసి ఒక దైవజనుడు ఒకసారి చెప్తే నేను విన్నాను. ఏదో ఒక ఆట ఉంటుందండి, ఆట రబ్బియా ఏదో ఆట అండి. ఒకరు అవుట్ అయిపోయిన తర్వాత ఆ బాల్ తీసుకెళ్ళి ఇంకొకరు చేతిలో పెడతారు. పెట్టిన తర్వాత అది వాళ్ళు అవుట్ అయిపోతే ఇంకొకరు చేతిలో పెడతారు. ఇప్పుడు ఎవరి చేతిలో పెట్టారో వాళ్ళు ఏం చేయాలంటే ఆ గేమ్ని నగ్గించాలి. ఈ అవుట్ అయిపోయిన వాళ్ళందరూ కూడా, అంటే ఒక రకంగా చెప్పాలంటే ఓడిపోయిన వాళ్ళు, ఆల్రెడీ వాళ్ళు రెస్ట్లోకి వెళ్ళిన వాళ్ళందరూ కూడా పక్కకి వెళ్ళిపోయి చూస్తూ ఉంటారు. చూస్తూ ఉండి వీళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు, ఆడండి ఖచ్చితంగా. ఎందుకంటే వీళ్ళని ఎంకరేజ్ చేసి చప్పట్లు కొట్టకపోతే, ఎంకరేజ్ చేయకపోతే, వాళ్ళని నగ్గకపోతే వీళ్ళు ఆడిన ఆట అంతా కూడా ఏమైపోద్దంటే పోయినట్టే. ఇప్పుడు సంగతి ఏంటో తెలుసండి, మరి ఇలా పోలుస్తున్నానని వేరే రకంగా అనుకోవద్దు. చాలామంది దైవజనులు, భక్తులైన వాళ్ళందరూ కూడా సేవ ప్రయాణం చేసి, సేవలో పోరాడి, కష్టపడి, ఆడి దేవుని బిడ్డలారా, మరి అలా అనొచ్చలేదో నాకు తెలియదు, కానీ చేసి సేవ మన చేతిలో పెట్టెళ్ళారు. ఇప్పుడు పైనుండి చూస్తున్నారు. ఆ విషయాన్నే పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రికలో రాస్తాడు. అయినను మనం లేకుండా వారు సంపూర్ణులు కాలేదు అంటాడు. అర్థమవుతుంది దేవుని బిడ్డలారా? అందుకని ఈ చివరి దినాల్లో మనకు కావాల్సింది ఏంటంటే గ్రహింపు కావాలి. దేవుడు ఈ పూట మనందరితో స్పష్టంగా మాట్లాడుతానని నేను నమ్ముతున్నాను దేవుని బిడ్డలారా. నాకు ఈ పరిస్థితుల్ని వివేచింపగలిగిన గ్రహింపు నాకు ఈ ప్రభువా. ఆ గ్రహింపు వస్తే నువ్వు వ్యాధి వచ్చినా భయపడవు, తెగులు వచ్చినా భయపడవు, ఆందోళన వచ్చినా భయపడవు, నిన్ను అందరూ మోసం చేసినా భయపడవు, అందరూ నిన్ను విడిచిపెట్టినా భయపడవు, దేనికి కలవరం చెందవు.
ఒక సింహం లాంటి గుండె నీకుంటుంది. ఎప్పుడో తెలుసా? వాక్యానుసారంగా నువ్వు నడుస్తున్నప్పుడు, ఆ గ్రహింపు నీకు వచ్చినప్పుడు, జ్ఞానం నీకున్నప్పుడు, వివేచన నీకున్నప్పుడు, దేవుని మీదే ఆధారపడినప్పుడు, దేనికి కూడా భయపడకుండా ఒక సింహం లాంటి గుండె నీకుంటుంది. హల్లెలూయా. చదువుదాం దేవుని బిడ్డలారా. హోషేయ గ్రంథం అందరూ తీసుకోండి. హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 1, 2, 3, 4 వచనాలు చదివి సహాయం చేస్తారు. ఇశ్రాయేలు వారులారా, యెహోవా మాట ఆలకించుడి. సత్యమును కనికరమును దేవుని గుర్చిన జ్ఞానమును దేశమందు లేకపోవుట చూచి యెహోవా దేశ నివాసులతో వ్యాజ్యమాడుచున్నాడు. చూడండి, సత్యమును కనికరమును దేవుని గుర్చిన జ్ఞానము దేశమందు లేకపోవుట చూచి యెహోవా దేశ నివాసులతో వ్యాజ్యమాడుతూ. హల్లెలూయా. సత్యం అనేది ఎలా వస్తుంది? దేవుని దగ్గర నేర్చుకుంటే వస్తుంది. కనికరం అనేది ఎలా వస్తుంది? దేవుని దగ్గర నేర్చుకుంటే వస్తుంది. దేవుడే మనకి ఇవ్వాలి. యెహోవాను గురించిన జ్ఞానం ఎక్కడొస్తుంది? దేవుని సందుకు వచ్చినప్పుడు యెహోవాను గురించిన జ్ఞానం వస్తుంది. ఇది ప్రజల్లో లేకపోవడం చూసి, ప్రజల్లో కనబడకపోవడం చూసి, ప్రజల్లో లేకపోవడం చూసి యెహోవా దేశ నివాసులందరితో కూడా వ్యాజ్యమాడుతున్నాడంట. దీనికి కారణం ఏంటి? వారిలో సత్యం లేదు, అంటే గ్రహింపు లేదు, సత్యం తెలుసుకునే మనసు లేదు, కనికరం లేదు, దేవుళ్ళ బ్రతకాలనే మనసు లేదు. మూడోది, దేవుని బిడ్డలారా చూస్తే యెహోవాను గురించిన జ్ఞానం లేదంట. ఈ జ్ఞానం లేని కారణాన దేవుడు దేశ ప్రజలందరితో కూడా వ్యాజ్యమాడుతున్నాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. చదవండి కిందకి 2వ వాక్యం. అబద్ధ సాక్ష్యము పలుకుటయు, అబద్ధమాడుటయు, దొంగలించుటయు, వ్యభిచరించుటయు వాడికాయను. కన్నము వేసెదరు, మానక నరహత్య చేసెదరు. కాబట్టి దేశము ప్రలాపించుచున్నది, దాని పశువులను ఆకాశ పక్షులను క్షీణించుచున్నారు. ప్రైజ్ ది లార్డ్. దేవుని గురించిన జ్ఞానం లేక ప్రజలు పాపములో, వ్యభిచారములో, లోకములో, బంధకాల్లో, భయంకరమైన పరిస్థితుల్లో, నరహత్యలలో బ్రతుకుతున్నారు. ఇలా బ్రతుకుతున్నందుకు సముద్రంలో ఉన్న మత్స్యములు, సముద్రంలో ఉన్న చేపలు, ఇంకా భూలోకంలో ఉన్న పశువులు సమస్తము కూడా ఏమైపోతున్నాయంటే క్షీణించిపోతున్నాయి. ఒక మాటలో చెప్పాలంటే ప్రకృతికి, పక్షులకి, జంతువులకి అన్నిటికీ హాని తెచ్చేది అవి మనకు హాని చేస్తాయి తర్వాత విషయం. కానీ అన్నిటికీ హాని తెచ్చిపెట్టేది ఎవడంటే మానవుడు. మనం చేస్తున్న పాపం ద్వారా వాటికి హాని కలుగుతుంది. మనం చేస్తున్న భయంకరమైన పరిస్థితుల ద్వారా వాటికి నెమ్మది ఉండదు. మనం చేస్తున్న భయంకరమైన పరిస్థితుల ద్వారా ఎన్నో భయంకరమైన పరిస్థితులు చోటు చేసుకుంటాయి. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూస్తున్నాం. అర్థమవుతుందండి? అందుకని మీరు గ్రహించి ఈ పూట మనం అడగాల్సింది ఏంటంటే, దేవుడిని నాకు వివేచన కావాలయ్యా. కింద కూడా ఒక మాట చదువుదాం చూడండి. 14వ వాక్యం చదవండి. జనులు బలులర్పింతురు గనుక మీ కుమారులు వేశ్యలగుటను బట్టి నేను వారిని శిక్షింపను, వ్యభిచరించుటను బట్టి నేను వారిని శిక్షింపను. దేవుడు అంటున్నాడు, వీళ్ళు పాపం చేసినందుకు నేను శిక్షణ చేసి వారి మీదకి శిక్ష రప్పించేను, భయంకరంగా జీవిస్తున్నందుకు నేను వారి మీదకి శిక్ష రప్పించేను. అయితే వివేచన లేని జనులు, ఇందాక చెప్పానుగా, గ్రహింపు లేని జనులు, అసలు జరుగుతున్నదేంటో, జరుగుతున్న ప్రళయం ఏంటో, జరుగుతున్న పరిస్థితి ఏంటో ప్రతి క్రైస్తవుడి మీద బాధ్యత ఉంది. ప్రతి క్రైస్తవుడు, యవనస్తుడు, చిన్నపిల్లలు ప్రతి ఒక్కరు గ్రహించాలి. నాకు సంబంధం లేదు ఏ సేవకుడో పడతాడు, ఏ సేవకులలో పడతాది, ఎవరో గ్రహిస్తారు అనుకుంటే సరిపోదు. ప్రతి ఒక్కరూ గ్రహించాలి. ఇది ఎందుకు వచ్చింది, దీనికి నేను బాధ్యుణ్ణి, ఈ కీడుకు నేను బాధ్యుణ్ణి, ఈ పరిస్థితికి నేను బాధ్యుణ్ణి అని చేయగలిగింది ఏంటి? ప్రార్థన ఒకటే చేయాలి. అయ్యా, ఈ కీడు నాపయ్యా, ఈ తెగులు నాపయ్యా, ఈ రోగాన్ని నాపయ్యా, నేను అడ్డుపడుతున్నానయ్యా. చూడండి దేవుని బిడ్డలు, ఒక చిన్న విషయాన్ని చెప్తాను. నేను ఎవరిని తక్కువ చేసి మాట్లాడట్లేదు. మోషే కొండ మీద ఉన్నాడు 40 దినాలు. యెహోషువ కొండ దిగువ భాగం ఉన్నాడు. 40 రోజుల తర్వాత మోషే
దిగి వచ్చాడు పలకలు పట్టుకుని. వస్తుంటే యెహోషువ కూడా అతనితో కలిసి వస్తున్నారు. వస్తుంటే దేవుని బిడ్డలారా ఒక శబ్దం వినబడుతుంది. యెహోషువ అంటాడు, అది చాలా సంతోషధ్వని, ఆనందధ్వని, లేదా యుద్ధధ్వని అంటాడు. మోషే వెంటనే అంటాడు, అది ఆ ధ్వని కాదు అని చెప్పేసి ఇద్దరు కలిసి దేవుని బిడ్డలారా కిందకి వెళ్ళినప్పటికీ ప్రజలు అక్కడ తినడం, త్రాగడం, వాయు వరసలు లేకుండా పాపం చేయడం, వారికి నచ్చినట్టుగా జీవిస్తూ ఉన్నారు ప్రజలు అక్కడ. ఒక మాట చెప్పమంటారా, యెహోషువ అప్పటికి విశ్వాసిగా ఉన్నాడు, ఒక పరిచారకుడు, ఒక స్టెప్ పైకి వెళ్ళి పరిచారకుడిగా ఉన్నాడు. మోషే ప్రవక్త, సేవకుడు. ఒక మాట చెప్పమంటారా, మోషేకు ఉన్నంత గ్రహింపు యెహోషువకి లేకపోయింది. అందుకే యెహోషువ వేరే వేరే శబ్దాలని చెప్పాడు. మోషే దాన్ని వెంటనే సెన్స్ చేయగలిగి, గ్రహించగలిగి, వివేచింపగలిగి అదేం శబ్దమో, ఎందుకు ఆ శబ్దం అక్కడ ఉందో, ఏ శబ్దం అక్కడ జరుగుతుందో ఏంటో అది చెప్పగలిగాడు. ఒక మాట చెప్పమంటారా, నేను మరలా చెప్తున్నాను. ఇక్కడ అంటాడో వ్యభిచారం చేసినందుకు అంటే చేయమని ఎంకరేజ్ చేయట్లేదు, పాపం చేసినందుకు దానికంటే శిక్ష ఎందుకంట, దానికంటే ప్రజలు ఎందుకు నిర్మూలం అయిపోతున్నారంట, ఈ పరిస్థితులన్నింటిని బట్టి వివేచన లేకపోవడం వల్ల నిర్మూలం అయిపోతున్నారంట. ఈ పరిస్థితుల్ని ప్రతి ఒక్కరు వివేచింపాలి. అదే దానియేలు అంటాడు, ఏ దుష్టుడును ఈ సంగతులను గ్రహింపలేడు, బుద్ధివంతుడు ఈ సంగతుల్ని గ్రహిస్తాడు, వింటాడు, బుద్ధివంతుడికి తెలుస్తాయి ఈ సంగతులు అంటాడు. మనం దేవుణ్ణి అడగాలి, ప్రభువా ఈ పరిస్థితులను గ్రహించగలిగిన జ్ఞానం నాకు ఈ ప్రభువా, ఈ పరిస్థితులను కనిపెట్టగలిగిన జ్ఞానం నాకు ఈ ప్రభువా, ఈ పరిస్థితులు ఏంటో తెలుసుకోగలిగిన వివేచన నాకు ఈ ప్రభువా, ఈ పరిస్థితులు ఏంటో తెలుసుకోగలిగిన కృప నా మీదకి దిగి రానివ్వండి ప్రభువా. కొన్ని విషయాల్లో దేవుడు మనకు అడగకుండానే కృపిస్తాడు. రక్షణ అనేది మనం అడగకుండానే ఇస్తాడు. కొంతమందికి పాడే తలాంతో అడగకుండానే ఇస్తాడు. కొన్ని విషయాలు దేవుని బిడ్డలు అలా ఇస్తూ ఉంటాడు. ఒక విషయం ఏంటంటే, కొన్ని విషయాలు మనం కృప పొందుకోవాలి దేవుని దగ్గర. ఈ విషయంలో నాకు కృప కావాలయ్యా, నాకు కృపనివ్వండి, నాకు వివేచింపగలిగిన కృప కావాలి. ఒక్కటే దానియేలు చెప్తున్నాడు, ఈ చివరి దినాల్లో ఈ భయంకరమైన పరిస్థితుల్లో, విపత్తుకరమైన పరిస్థితుల్లో జరుగుతున్న సంగతులన్నీ కూడా ఏ దుష్టుడు వివేచింపలేడంట. అంటే ఎవరైనా వివేచింపట్లేదంటే మనం ఎవరో ఆలోచించుకోండి, నేను అనట్లేదు మిమ్మల్ని. ఈ సంగతులు వివేచింపట్లేదంటే ఈ సంఘాల్లో, ఈ పరిస్థితుల్లో కూడా దేవుని బిడ్డలారా స్పృహ లేకుండా బ్రతుకుతున్నామంటే, ఈ పరిస్థితుల్లో కూడా భయం లేకుండా బ్రతుకుతున్నామంటే, ఈ పరిస్థితుల్లో కూడా చలనం లేకుండా బ్రతుకుతున్నామంటే, ఈ పరిస్థితుల్లో కూడా ఏమాత్రం భయం లేకుండా బ్రతుకుతున్నామంటే, నేను అనట్లేదు, దానియేలు అంటున్నాడు, ఏ దుష్టుడును వీటిని గ్రహింపడంట. దుష్టుడు లిస్టులోకి వెళ్ళిపోతారు, లేదంటే వివేచించే వారి లిస్టులో ఉంటారు. ఇప్పుడు కూడా తినడం, త్రాగడం, ఏదో వెళ్ళడం, తిరగడం, సరదాగా రౌండ్లేమి, ఎవరు చచ్చిపోయాడో చూసుకోవడం, వాట్సాప్లో ఎవరున్నారో చూసుకోవడం, అయ్యో అనుకోవడం, 2 మెసేజ్లు పెట్టడం, 2 కన్నీటి చుక్కలు పెట్టేయడం. ఇది కాదు నీ వంతుగా నువ్వేం చేస్తున్నావు. ఇది చాలా సీరియస్గా సంఘము కానీ, ఎక్కడి నుంచి వింటున్న వారు కానీ, క్రైస్తవులు కానీ, సేవకులు కానీ, దేవుని బిడ్డలు కానీ, ఎక్కడి నుంచి ఉంటున్న వారైనా ఒక సవాలుగా తీసుకోవాలి. మన మీద చాలా బాధ్యత మోపబడింది. పిలుపులాట పిల్లకాయలు పోలిన వారిలాగా బాధ్యత లేని వారుగా మనం లేము దేవుని బిడ్డలారా. ఇప్పుడు మనం గ్రహిస్తే బాధ్యత కలిగిన వారుగా ఉండాలి, బాధ్యత కలిగిన వారుగా ఉండాలి. ఏదో ఒక భారాన్ని పూట మనం మీద వేసుకోవాలి. హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 3వ వాక్యాన్ని చదవండి. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకుందాము రండి. సంపాదించుకున్నటకు ఆయనను అనుసరించదము రండి. ఉదయము తప్పక వచ్చు రీతిని ఆయన ఉదయించెను. భూమిని తడుపునట్టి. ప్రైజ్ ది లార్డ్. చూడండి, యెహోవాను గురించిన జ్ఞానం మనం ఏం చేయాలంటే సంపాదించుకోవాలంట. అందరూ దేవుని బిడ్డలైన వాళ్ళందరూ కూడా, దేవుని సొత్తైన ప్రజలందరూ కూడా దేవుని గురించిన జ్ఞానం కావాలి, విజ్డమ్ కావాలి, వివేచన కావాలి. ఈ పూట మనం అడగాలి, ఈ మాట వింటుండగానే ప్రభువా నాకు నిన్ను గురించిన జ్ఞానమే. దానికంటే ముఖ్యంగా దానియేలు చెప్పినట్లుగా ఈ పరిస్థితులన్నింటినీ కూడా ప్రభువా గ్రహించగలిగిన మా మైండ్ సెట్ నాకు కావాలి, గ్రహించగలిగిన వివేచన నాకు కావాలి, గ్రహించగలిగిన మనసు నాకు కావాలి. హల్లెలూయా,
అర్థమవుతుంది దేవుని బిడ్డలారా? ఈ పరిస్థితులు మనం గ్రహించాలి. యెషయా గ్రంథంలో ఉంటుంది కదా, ప్రవక్త ఏమాయను, దైవజనుడు ఏమాయను, ఇది ఎంతవరకు జరుగుతుందో, ఈ సంగతి ఎంతవరకు ఉంటుందో అని చెప్పేవాడే మన దగ్గర లేకపోయాడే, ఇదెంతో విచారం అంటాడు యెషయా గ్రంథంలో. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా, ఒక మాట, ప్రేమ కలిగిన దేవుడు ఆయన, కరుణ కలిగిన దేవుడు ఆయన, ఉన్నతమైన దేవుడు, కృప చూపించుట ఐశ్వర్యవంతుడు, ఎంతో మంచి దేవుడు ఆయన. ఆయన పాదాలు పట్టుకుని నిన్ను గురించిన వివేచన నాకు కావాలంటే మరి దేవుని బిడ్డలారా, మరి ఆయన ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు. ఇది మరి చాలామంది వింటారు, రికార్డ్ అవుతుంది, అందుకే నేను కొంచెం స్లోగా చెప్తున్నాను. దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా చెప్తున్నాను, మీరు గ్రహించండి. కొన్ని వేల మంది మరి ఈ మెసేజ్ వింటారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకే నేను ఇలా చెప్తున్నాను దేవుని బిడ్డలారా, మీరు జాగ్రత్తగా గ్రహించండి. తర్వాత మనం చూద్దాం. చూడండి, 4వ అధ్యాయం 14వ వాక్యం చదివారు కదండి. 4:14 ఇందాక 14, 6, 7, 8, 9 వచనాలు చదివి సహాయం చేయండి. హోషేయ గ్రంథం ఒకసారి 9వ వాక్యాన్ని చదివేయండి. జ్ఞానులు ఈ సంగతులు వివేచింతురు, వాటిని గ్రహింతురు. ఎలాగనగా యెహోవా మార్గములు చక్కనివి, నీతివంతులు దాన్ని అనుసరించి నడుచుకుందురు గాని ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ అంటాడు దేవుని బిడ్డలారా, ఇక్కడ పైనుండి మనం చూస్తే యాకోబు కోసం చెప్పుకొస్తాడు, ఇజ్రాయేలు జాతి కోసం చెప్పుకొస్తాడు. మాట్లాడుతూ 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 ఉంటాడు. అక్కడ ఒక మంచి మాట, చక్కటి మాట ఉంటుంది చూడండి, మీ అందరికి కొంచెం ఊరట కలుగుతుంది. 5వ వాక్యాన్ని చదవండి. చెట్టునకు మంచు ఉన్నట్లు ఒలీవ చెట్టునకు కలిగినంత సౌందర్యము. చాలండి, ఇంకా కిందకి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. ఇక్కడ మాట చెప్తారు చూడండి, చెట్టులకు మంచున్నట్లుగా నేను అతనికి ఉంటానంటాడు. ఒక మాటలో చెప్పాలంటే ఇది ఎవరి కోసం అంటే యాకోబు కోసం. ఎందుకంటే యాకోబుని బ్లెస్ చేసినప్పుడు వాళ్ళ నాన్నగారు, ఆకాశపు మంచును నా కుమారుని సువాసన యెహోవా దీవించిన చేను సువాసన వలె ఉంది అంటాడు. ఆదికాండం 27:27 అంటూ ఆకాశపు మంచును భూసారము కలిగి నువ్వు దీవించబడతావు, ఆశీర్వదించబడతావు అంటాడు. ఇప్పుడు యాకోబు అంటే ఎవరో ఒక మాటలో చెప్పాలంటే ఇజ్రాయేలు జాతి. యాకోబు కోసం చెప్పబడిన మాటలన్నీ కూడా కమింగ్ డేస్లో, రానున్న దినాల్లో యాకోబు కోసం చెప్పబడిన మాటలన్నీ కూడా ఇక్కడ రాయబడి ఉన్నాయి. రాస్తూ 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 అంటాడో చివరికి వచ్చిన తర్వాత ఏమంటాడంటే, జ్ఞానులు ఈ సంగతును వివేచింతురు, బుద్ధివంతులు వాటిని గ్రహింతురు. ఎలాగనగా యెహోవా మార్గములు చక్కనివి, నీతివంతులు దాన్ని అనుసరించి నడుచుకుందరు కానీ తిరుగుబాటు చేయి వారి దారికి అది అడ్డము గనుక వారు తొట్టిల్లుదురు. హల్లెలూయా. ఇక్కడ అంటాడు జ్ఞానులు దీన్ని వివేచిస్తారంట. అంటే ఇజ్రాయేల్ కోసం చెప్పబడిన మాటలు, దేవుని ప్రజల కోసం చెప్పబడిన మాటలు, దేవుని సొత్తైన ప్రజలు, ఆయన ఎన్నికలో ఉన్న ప్రజల కోసం చెప్పబడిన మాటలన్నీ కూడా ఎవరు గ్రహిస్తారంట? జ్ఞానులు, వివేకము కలిగిన వారు గ్రహిస్తారు. ఇప్పుడు మన కోసం చెప్పబడిన మాటలు, బైబిల్ గ్రంథంలో మన కోసం పలకబడిన మాటలు బోళ్ళని ఉన్నాయి. మనం ఇజ్రాయేలు జాతం కాదు, యోధా జనాంగం కాదు, 12 గోత్రాలు ఏ గోత్రానికి సంబంధించిన వాళ్ళం కాదు, అసలు దేవుని సొత్తు అయిన వాళ్ళం కాదు. అయితే మనల్ని అయినప్పటికీ ఆయన రక్తము ద్వారా చీకట్ల నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచాడు, తన సొత్తైన ప్రజలుగా మార్చాడు, రాజులైన యాజక సమూహంగా మనల్ని మార్చాడు, ఆయన సొత్తైన ప్రజలుగా మార్చాడు, ఎన్నికైన వారుగా మార్చాడు. అన్యజనులమైన మనం, ఎన్నికలేని మనం, ఒక మాటలో చెప్పాలంటే అన్యజనులు అంటే కుక్కలతో సమానం ఆ జనాంగనందరికీ కూడా. అలాంటి మనల్ని దేవుని బిడ్డలారా తన సొత్తైన ప్రజలుగా మార్చుకున్నాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. అయితే మన కోసం చెప్పబడిన మాటలు కూడా మనము గ్రహించాలి, వివేచింపాలి, ఆ మాటలు ఏంటో తెలుసుకోవాలి. ఆ మాటలు ఏవైతే పలకబడినాయో, ఏవైతే మన కొరకు చెప్పబడినాయో, వీటన్నిటిని కూడా మనం ఏం చేయాలంటే వివేచింపాలి. నేను ఒకటే మాట చెప్తున్నాను, అగైన్ అగైన్ అగైన్, మరలా 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 చెప్తున్న మాట ఏంటంటే, ఈ పరిస్థితులన్నిటినీ మనం వివేచింపాలి, జరుగుతున్న సంగతుల్ని మనం గ్రహించాలి. ఎవరైనా లోకంలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఏంటి ఈ సంగతులు ఇలా జరుగుతున్నాయి, ఇంత భయంకరమైన పరిస్థితి ఎందుకు వచ్చింది, ఇప్పుడు ఈ పరిస్థితులు ఇలా జరుగుతున్నాయి ఏంటి, ఎందుకు ఈ భయంకరమైన పరిస్థితులు అని అంటే మనం ఏం చేయాలంటే
మా బైబిల్లో ముందే రాయబడి ఉందండి. కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఇలాంటి తెగుళ్ళు వస్తాయని రాయబడి ఉంది. ప్రజలు ఇలా చనిపోతారని రాయబడి ఉంది. ఎప్పుడో ద్వితీయోపదేశకాండంలో ఉంది. చెడ్డ రోగం, మహారోగం, భయంకరమైన రోగం అని రాస్తుంది ద్వితీయోపదేశకాండంలో. ఇప్పుడు జరుగుతున్నవి ఇవన్నీ కూడా మనం చెప్పేయగలగాలి. ఆల్రెడీ బైబిల్లో ఉందండి. ఈ రాకడ గుర్తులండి, తెగులు కూడా గుర్తండి అని చెప్పగలగాలి. కానీ క్రైస్తవులు కూడా ఏమోనండి, మాకేం అర్థం అవట్లేదండి, మా దేవుడు కూడా ఏం చెప్పట్లేదండి, మాకేం తెలియట్లేదండి. చూడండి, అన్య జనాంగం మనల్ని అడుగుతారు, ఏంటి ఎలా ఉన్నాయండి పరిస్థితులు, ఏంటి ఎలా జరుగుతున్నాయేంటి అని అడిగితే, మనం బైబిల్ చదివిన వాళ్ళు అయితే, గ్రహించిన వాళ్ళు అయితే, తెలిసిన వారమైతే, దేవుని ప్రజలు అయితే ఏం చేయగలగాలి? ఆల్రెడీ బైబిల్లో ఉన్నాయి, రాకడికి ఇలా జరుగుతుందని ఉన్నాయి, ఈ పరిస్థితులు వస్తాయని ఉన్నాయి. హల్లెలూయా, గట్టిగా చెప్పండి హల్లెలూయా. వీరబ్రహ్మం గారి చరిత్రలు మనకు తెలియదు. కానీ చింత చెట్టుకి బంతి పూలు కాస్తాయో, బంతి చెట్టుకి చింత పూలు కాస్తాయో, పంది ఏనుగు పిల్లకంటది, ఏనుగు పంది పిల్లకంటది మనకు తెలియదు. కానీ ఈ సంగతులు జరుగుతాయని మనకి తెలుసు. ఆల్రెడీ ముందే దేవుడు చెప్పాడు. ఏది మనకి దాచిపెట్టలేదు దేవుని బిడ్డలారా. హల్లెలూయా, గట్టిగా చెప్పండి. చూడండి, యేసు ప్రభు ప్రియమైన శిష్యుడు యోహాను గారు, రొమ్మిన అనుకున్న ఆయన. ఆ యోహాను గారు దేవుని బిడ్డలారా, ఆయన ఆత్మవశుడైపోయి పద్మాసు దీపంలో తీసుకెళ్ళి ఆయన వేసినప్పటికీ కూడా దేవుని బిడ్డలారా, ఆయన అక్కడ ప్రార్థన చేసుకుంటున్నాడంట. పద్మాసు దీపంలో మనం వేస్తే ఆ రాత్రే చచ్చిపోదు. ఒంటరిగా బెంగళూ సముద్రంతో ఆ రాత్రే ప్రాణాలు అక్కడికక్కడే. ఓకే, యేసు రక్తమే జయం, అలాగా అయిపోదును. అయితే దేవుని బిడ్డలారా, ఆ పద్మాసు దీపంలో కూడా ఒంటరిగా దేవుణ్ణి ప్రార్థన చేసుకున్నాడు. దేవునితో ఒంటరిగా గడపాలనుకున్నవాడు ప్లేసులు వెతుక్కుంటాడు, సమయం వెతుక్కుంటాడు, ఏ సమయం దొరుకుతుందో చూస్తాడు, ఎక్కడ దేవునితో గడపాలో గ్రహించడం, ఎక్కడ ప్లేస్ దొరుకుతుందో చూస్తాడు. యోసేపు ఏడవడానికి ప్లేస్ వెతుక్కున్నాడంటండి. నాకు ప్లేస్ కావాలి, నేను దేవునితో ఏడుస్తాకి. మీకు విషయం తెలుసా? గుండంతా బరువెక్కిపోయినప్పుడు దేవుని సందులోకి వెళ్ళి హృదయపూర్వకంగా కన్నీళ్ళు కార్చేస్తాయి. మొత్తం ఆ దుఃఖం అంతా పోద్ది, ఆయన తీసేసుకుంటాడు, ఆయన గుండెలోకి ట్రాన్స్ఫార్మ్ అయిపోద్ది. అది అర్థమవుతుందా? అయిపోయి మన గుండె ఏమైపోద్ది అంటే తేలికైపోద్ది. యోహాను గారు కూడా పద్మాసు దీపంలో యేసు ప్రభుని దేవుని బిడ్డలారా, ఆయన్ని పరవశుడైపోయి ఆత్మవశుడైపోయి పైకి వెళ్ళిపోతే, అక్కడ ఈ చివరి దినాల్లో జరుగుతున్న సంభవాలన్నీ కూడా, రాకడ గురించిన సంభవాలన్నీ కూడా యోహాను గారు రాసేశారు. ఆయన తెలుసుకోవడమే కాకుండా మనకు కూడా రాసి పెట్టారు. మనం ఎలా చదవాలి? ఇప్పుడు యోహాను గారు ఎంతో ప్రార్థన చేస్తే ఆత్మవశుడైపోతేనే ఆయనకి అర్థమవుదు. ఒక చోట 5 అధ్యాయంలో మీరు చదవవలసి వద్దు, కానీ ఒక ముద్ర ఉందంట, పైకి తీసుకెళ్ళాడంట దేవుడు. ఆ ముద్ర ఇప్పడానికి యోగ్యుడు ఎవరో అని చెప్పి పరలోకంలో ఉన్న దూతలు వచ్చి యోహాను గారిని అడుగుతున్నారంట. ఎంత చిత్రంగా ఉంది చూడండి. స్టాండర్డ్గా పరలోకంలో ఉండేది ఎవరో? దూతలు. అప్పుడే వెళ్ళింది ఎవరో? యోహాను గారు. ఇప్పుడు ఆ ముద్ర ఇప్పడానికి ఎవరు యోగ్యుడు, ఎవరు చెప్పాలి? దూతలే చెప్పాలి. యోహాను గారి దగ్గరికి వచ్చి అంటున్నారు, అయ్యా ఈ ముద్ర ఇప్పడానికి యోగ్యుడు ఎవరో అని అడుగుతుంటే ఎవరో చెప్పలేదంట. చెప్పకపోయినందుకు యోహాను గారు ఏడ్ చేస్తున్నారు. ఆ సంగతులు నాకు తెలియాలి, చివరి దినాల్లో జరిగే సంఘటనలు నాకు తెలియాలి, ఆ ముద్ర ఇప్పిన తర్వాత ఏ సంఘటనలు జరిగితే నాకు తెలియాలి అని చెప్పేసి యోహాను గారు దేవుని బిడ్డలారు ఏడుస్తా ఉంటుంటే, అప్పుడు దూత వచ్చి, ఏడవకు, దావీదు వేరుచిగురు యోధా గోత్రపు సింహమైన ఆ గొర్రె పిల్ల ముద్ర ఇప్పడానికి యోగ్యుడు అని చెప్తే దేవుని బిడ్డలారా, వెంటనే యోహాను గారు చాలా సంతోషపడిపోయాడు. అర్థమవుతుందా? ఈ చివరి దినాల్లో జరుగుతున్న సంభవాలన్నీ కూడా, ఆ సంభవాలన్నిటి కోసం కూడా అప్పుడే దేవుని బిడ్డలారా మరి యోహాను గారు అక్కడ రాయగలిగారు. నేను అంటాను, నీకేమైనా అర్థమవుతుందా? అసలు ఏమైనా తెలుస్తుందా? ఈ సంభవాల గురించి ఏమైనా అర్థమవుతుందా? ఓరకనే వాళ్ళతో పాటు నువ్వు కూడా వెళ్ళిపోతున్నావా? లోకంతో కలిసి అందరూ కూడా ఏదో చేస్తున్నారులే, నేను కూడా చేద్దాం, ఈ కొద్దిసేపు తప్పించేసుకుంటే సరిపోద్దులే, ఈ కొద్దిసేపు తెగిలిపోతే సరిపోద్దులే, ఈ కొద్దిసేపు రోగం బారి పడకుండా కాపాడితే కాపాడుకుంటే సరిపోద్దులే అనుకుంటున్నావా? ఏమైనా వివేచిస్తున్నావా? దీన్ని బట్టి ఏమైనా గుర్తులు మారటం నీకు అర్థమవుతుందా? పరిస్థితులు మారడం అర్థమవుతుందా? ప్రపంచం ఎటు వెళ్తుందో అర్థమవుతుందా? ప్రపంచం ఎలాంటి విపత్కరమైన పరిస్థితులు వస్తున్నాయి అర్థమవుతుందా? అర్థమవకపోతే ఈరోజే మోకరించు, ఈరోజు ఉపవాసం ప్రతిష్ఠించుకో, ఈరోజే నీ ప్రార్థన జీవితాన్ని పెంచుకో, ఈరోజే ఒక అభిషేకాన్ని మీదకి రాని, ఈరోజే నన్ను తాకు ప్రభు అని అడుగు, ఈరోజు ఒక కృప దిగిరాని ప్రభు అని అడిగి, ప్రభువా ఈ పరిస్థితులు గ్రహించగలిగిన కృప నాకు కావాలయ్యా, ఈ పరిస్థితులు తెలుసుకోగలిగిన కృప నాకు కావాలి ప్రభువా అని అడిగితే దేవుడు ఖచ్చితంగా తెలియజేస్తారు. కీర్తన గ్రంథం 107 అధ్యాయం 41, 42, 43 వచనాలు చదవండి ఒకసారి.
స్తోత్రం. హల్లెలూయా. 107 అధ్యాయంలో కీర్తన గ్రంథం 41, 42, 43 వచనాల్లో మనం చూస్తే పైన ఏమంటాడంటే, అట్టి దరిద్రుల బాధను పోగొట్టి వారిని లేవనెత్తి వారి వంశమును మందవలే వృద్ధి చేయను. యథార్థవంతులు దాన్ని చూచి సంతోషించుదురు, మోసగాండ్రులు మౌనంగా ఉందురు. బుద్ధివంతుడైన వాడు ఈ విషయములను ఆలోచించును. యెహోవా కృపాతిశయములను జనులు తలపోయుదురుగాక అంటున్నాడు. ఇక్కడ అంటున్నాడు, దేవుడు కొన్ని వంశాలని దీవించబోతున్నాడు, కొన్ని వంశాలని ఆశీర్వదించబోతున్నాడు. ఎన్నికలేని వంశాలు, ఎన్నికలేని వ్యక్తులు, ఎన్నికలేని ఆ భయంకరమైన పరిస్థితులు ఉన్న ఆ కుటుంబాలను, కొన్ని కుటుంబాలను లేవనెత్తితే, దేవుడు ఆశీర్వదిస్తే, వృద్ధిలోనికి తీసుకొస్తే, పరిస్థితులు మారిస్తే, యథార్థవంతుడైన వాడు ఏం చేస్తాడంటే, దేవుని బిడ్డలారా, దాన్ని చూసి సంతోషిస్తాడంట. యథార్థవంతుడైతే దేవుడు చేస్తున్న కార్యాలను చూసి సంతోషిస్తాడంట. అక్కడ ఏమంటాడంటే, బుద్ధివంతుడైన వాడు ఈ విషయములను ఆలోచించును. నిజంగా బుద్ధున్నవాడు, గ్రహింపున్నవాడు ఏం చేస్తాడంటే ఆలోచన చేస్తాడంట. ఇప్పుడు ఈ కరోనా టైంలో మనం చేయాల్సింది ఏంటంటే ఆలోచన చేయాలి. ఎందుకు జరుగుతుంది ఇది? ఎందుకు ఇలాంటి పరిస్థితి చోటు చేసుకుంది? మందిరాలు ఎందుకు మూతపడినాయి? సేవకులు ఎందుకు చనిపోతున్నారు? ఇప్పుడు నిన్న ఒక డాక్టర్ గారు మాట్లాడారు, స్టేట్మెంట్ ఇచ్చారు. ఎంత భయంకరం అంటే, కరోనా వచ్చింది, దాన్ని టెస్ట్ చేయించుకుందాం, ఒకసారి గ్రహిద్దాం, చూద్దాం, ఏదైనా మెడిసిన్ వాడదాం అని మొదలుపెట్టే లోపే ప్రాణాలు పోతున్నాయంట. ఒక అన్న చెప్పాడు, హాస్పిటల్ దగ్గరికి తీసుకెళ్తుంటే రిపోర్ట్ రాసే లోపే అప్లికేషన్ ఫిల్ చేసే లోపే ప్రాణాలు పోతున్నాయంట. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నాను తెలుసండి? మనం గ్రహించేవారుగా ఉండాలి. హోషే గ్రంథంలో చెప్పినట్లుగా, దానియేలు పుస్తకంలో చెప్పినట్లుగా, బుద్ధివంతులైన వారు, జ్ఞానం కలిగిన వారు దీన్ని ఏం చేస్తారంట? గ్రహిస్తారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం గ్రహించేవారుగా ఉండాలి. ఈ భయంకరమైన పరిస్థితుల్లో గ్రహింపు లేనివారుగా, వివేచన లేనివారుగా ఉండొద్దు. వివేచన లేనివారే ప్రార్థన చేయరు, గ్రహింపు లేనివారే వాక్యాన్ని చదవరు. క్రైస్తవులు చిన్న చిన్న పాపాలు చేస్తున్నారు, పాపాలు కాదనుకుంటున్నారు. బైబిల్ చదవకపోవడం, ప్రార్థన చేయకపోవడం, అర్థమవుతుందా దేవుని బిడ్డలారా? తర్వాత దేవుని స్తుతించకపోవడం, ఈ చిన్న చిన్న పాపాలే అని అనుకుంటున్నారు. సులువుగా చిక్కులు పెట్టే పాపాలు అనుకుంటున్నారు. కొండాలు చెప్పడం, ఎదుటి సేవకుల కోసం మాట్లాడుకోవడం, ఆ పరిచర్య కొరకు ఈ పరిచర్య కొరకు మాట్లాడుకోవడం, గుంపులుగా కూర్చుని మీటింగ్లు పెట్టుకోవడం, అలాగ చెత్త ఆ మాట ఈ మాట మాట్లాడుకోవడం, వీళ్ళ మీద నిందలేయడం, ఇవన్నీ కూడా చిన్న చిన్న పాపాలు. అసలు దీని ద్వారా భక్తి అంతా పోద్ది. బైబిల్ చదవకపోతే మనలో ఉన్న అంతరంగ పురుషుడు ఆయన బలపరచబడలేడు. బైబిల్ మేత, వాక్యం అనే మేత వెళ్ళకపోతే అంతరంగ పురుషుడికి బలం అందదు దేవుని బిడ్డలారా. అర్థమవుతుందండి? తర్వాత ప్రార్థన చేయాలి. ప్రార్థన మనల్ని పరిశుద్ధంగా ఉంచుతుంది. ఈ లోకంలో ఈ భయంకరమైన పరిస్థితుల్లో వేరుగా జీవించే కృపణిస్తుంది. షద్రకు, మేషకు, అబేద్నెగోలు, దానియేలు బబులోను సామ్రాజ్యంలో ఉన్నప్పటికీ కూడా వారు ఎందుకు పరిశుద్ధంగా బ్రతికారంటే ప్రార్థన జీవితం, వారి ప్రేయర్ లైఫ్, ప్రార్థన జీవితం ఎక్కడ తగ్గలేదు. ప్రేయర్ లైఫ్కి ఎక్కడ డోకా లేదు, ప్రార్థనలో చల్లారలేదు దేవుని బిడ్డలారా. అందుకే పరిశుద్ధంగా బ్రతికారు. ఎన్నో గడ్డు సమస్యలు, కలలు, భావాలు కూడా గ్రహించగలిగారంటే ప్రార్థనే. హల్లెలూయా, గట్టిగా చెప్పండి హల్లెలూయా. చాలాసార్లు తెల్లవారుజాము ప్రార్థన జరుగుతుంది, చాలామంది ఏకీభవించలేకపోతున్నారు. కొంతమందికి తెల్లవారుజామే నిద్ర పడుతుందంట, కొంతమంది నిద్రపోయి లేవలేకపోతున్నారు. జాగ్రత్త, ఇవి అల్లాటప్ప రోజులు కాదు. అర్థమవుతుందా? ఏయో దేవుని బిడ్డలారా, మామూలుగా ఉన్న పరిస్థితులు కాదు. అర్థమవుతుందా దేవుని బిడ్డలారా? తెల్లవారుజాము నిద్ర పట్టడం ఏంటి? రాత్రంతా ఏం చేస్తున్నావు? రాత్రంతా గ్రహించట్లేదా? తెల్లవారుజాము వస్తున్నా నీకు నిద్ర, గ్రహించు. దేవుని మాటను పట్టుకో, దేవుని వాక్యాన్ని గ్రహించు, లోకానుసారమైన మనిషిగా బ్రతకో. హల్లెలూయా. లేవలేరు, మంచం ఆ కిర్రు అని చెప్పి సోమరోలాగా మంచం పట్టుకుని లేవరు. 5 గంటలు వేసి ప్రార్థనలు ఏకీభవించండి. తెల్లవారుజామున గూగుల్ మీట్లో ప్రేయర్ జరుగుతుంది, ఏకీభవించండి. అందరూ కలిసి ప్రార్థన చేద్దాం. నిద్ర శాశ్వతమైన నిద్ర ఇచ్చేస్తాడు దేవుడు, జాగ్రత్తగా ఉండు. అలాగే పడుకున్నట్టే పోతాం యేసు రక్తం ఇచ్చి. అర్థమవుతుందా? అంత అద్భుతమైన నిద్ర మనకు రాకుండా ఉండాలంటే నిద్ర తగ్గించుకో. హల్లెలూయా. నిద్ర తగ్గించుకుని మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. హల్లెలూయా. భక్తులారా, సోమరపోతులారా, నిద్రపోతులారా, తిండిపోతులారా, యేసు నామములో మీకు మారు మనసు వచ్చునుగాక. కొంతమంది ఆమెన్ అనలే, చూసారా? పోతులన్నీ ఉన్నాయి, ఆ పోతులు ఆమెన్ అనలేకపోతున్నాయి. హల్లెలూయా. గట్టిగా ఆమెన్ చెప్పండి. హల్లెలూయా, ఆమెన్, హల్లెలూయా. జాగ్రత్తగా గ్రహిద్దాం దేవుని బిడ్డలారా. జాగ్రత్తగా మనం గ్రహించి ముందుకు వెళ్దాం. భయంకరమైన పరిస్థితులు,
హల్లెలూయా. ఎంత నిద్రపోయినా చూడండి, ఒక మాట చెప్తాను. రాత్రి 6 గంటల నుంచి, లేదంటే 8 గంటల నుంచి, 10 గంటల నుంచి ఉదయకాలం 5 గంటల వరకు, 4 గంటల వరకు ఉన్నదాన్ని నిద్ర అంటారు. నిద్ర అది అలసట తీరడానికి చేసేది నిద్ర. ఓకేనా? అక్కడ నుండి ఇంక తెల్లారి ఏ టైం అయినా, 12 అయినా, 1 గంట అయినా, 3 అయినా, అర్థమవుతుందా? ఇలాగ టిఫిన్ చేస్తారో బెడ్ ఎక్కుతారు, కాఫీ తాగుతారు, బెడ్ ఎక్కుతారు. అర్థమవుతుందా? రెడీగా పెట్టుకుంటారు అక్కడ. తర్వాత తింటారో బెడ్ ఎక్కుతారు. అలా బెడ్ ఎక్కి తెగులు తెచ్చుకున్నాం. అర్థమవుతుందా? ప్రార్థనా పరులు లేక ఇల్లు దెయ్యాలకి నిలయాలుగా మారకూడదు, ఇల్లు సోమరపోతులకు నిలయాలుగా మారకూడదు, ఇల్లు వ్యర్థమైన మాటలకు నిలయాలుగా మారిపోకూడదు. మన ఇల్లు నీతివంతుని గుడారంలా ఉండాలి. రక్షణ గురించిన సునాదాలు వినబడాలి. హల్లెలూయా. 7 గంటల దాకా ఇలాంటి భయంకరమైన పరిస్థితి వస్తే ఎలా నిద్రపోతున్నావు నాకు అర్థం అవట్లేదు, ఎలా పడుకుంటున్నావు నాకు తెలియట్లేదు. ఈ రాత్రి నువ్వు దేవుని బిడ్డవైతే నీకు నిద్ర పట్టకూడదు. ఈ రాత్రి నేను యేసు రక్తమిచ్చా. ఆమేనంటలేదు ఎవరు కూడా. హల్లెలూయా. నిద్ర పట్టకూడదు ఇంకా నువ్వు దేవుని బిడ్డవైతే. ఈ రాత్రి నుంచి ప్రార్థన ప్రార్థన ప్రార్థన. నిన్న ఒక డాక్టర్ గారు చెప్తున్నారు, శ్రీనివాస్ గారు. ఆయన మాట్లాడుతూ కరోనా గురించి కొన్ని విషయాలు మాట్లాడుతూ అంటాడు, ఈ భయంకరమైన పరిస్థితుల్లో ఇంకా మనల్ని కాపాడేది ప్రార్థనే, రక్షించేది ప్రార్థనే, తప్పించేది ప్రార్థనే అంటున్నాడు. ప్రార్థన తప్ప ఇంక వేరొకటి ఏమీ లేదు. పర్సనల్గా ప్రేయర్లో గడపండి దేవుని బిడ్డలారా. వ్యక్తిగతంగా కూడా అందరూ కలిసి కూడా ప్రార్థన చేయండి. హల్లెలూయా. పర్సనల్గా ప్రేయర్లో గడపండి, వ్యక్తిగతంగా అందరూ కలిసి కూడా, సేవకునితో కలిసి కూడా ప్రార్థన చేయండి దేవుని బిడ్డలారా. ఎక్కడ వ్యతిరేక తారుని మీలో రానివద్దు, ఏకీభవించలేని మనసు మీలో రానివద్దు. ఒక మాట చెప్తున్నాను దేవుని బిడ్డలారా, వ్యతిరేకమైన మనసు, వ్యతిరేకమైన స్వభావాలు, వ్యతిరేకమైన ఆలోచనలు ఉంటే, ఎవరైనా ఒక మాట, ఒక పరిచర్య గురించి, ఒక సేవకుడి గురించి, ఒక మినిస్ట్రీ గురించి, ఒక వ్యక్తుల గురించి చిన్న వ్యతిరేకమైన మాట మాట్లాడితే వెంటనే మన భక్తి తగ్గిపోతుంది, వెంటనే మన పరిశుద్ధత కోల్పోతుంది, వెంటనే మనలో ఉన్న అనాయింటింగ్ పోతుంది, వెంటనే దేవుని బిడ్డలారా మనం భక్తిహీనులుగా మార్చబడిపోతాం. మీరు గమనించండి, సేవకుల కోసం వ్యతిరేకంగా మాట్లాడుతున్న వారు కానీ, పరిచర్యల కోసం వ్యతిరేకంగా మాట్లాడుతున్న వారు కానీ, మినిస్ట్రీస్ కోసం వ్యతిరేకంగా మాట్లాడుతున్న వారు కానీ, విమర్శ చేస్తున్న వారు కానీ, వారి భక్తి జీవితం దెబ్బతీయబడుతుంది. ఎప్పటికీ భక్తులు ఇంకా కోలుకోలేరు. అందుకే పరిశుద్ధుల కోసం, అభిషక్తుల కోసం, దేవుని బిడ్డల కోసం, సేవకుల కోసం దేవుని బిడ్డలారా ఈ వ్యతిరేకమైన దారునితో ఎవరు కూడా ఉండదు. చనిపోయిన వారిని గురించి, వాళ్ళ ఫలానా చేశారు అందుకే చనిపోయారు, వాళ్ళు ఎలా బ్రతికారు అందుకే చనిపోయారు, వారు ఈ రీతిగా బ్రతికారు అందుకే చనిపోయారు అనొద్దు దేవుని బిడ్డలారా. మీ సేవకులతో ఎక్కడుండి మీరు చూస్తున్న ఏకీభవించండి, గ్రహించండి, వారితో లోబడండి. వ్యతిరేకంగా మాట్లాడొద్దు. కష్టపడి పనిచేస్తున్న సేవకుల మీద నిందలు వేయొద్దు దేవుని బిడ్డలారా. వ్యతిరేకంగా మాట్లాడొద్దు, ఏకీభవించండి. ఒకవేళ ఇన్ కేస్ సేవకుడు ఏదైనా తప్పు చేశాడా, సేవకులు ఏదైనా తప్పు చేసిందా, పరిచారకులు ఏమైనా తప్పు చేస్తారా, ఆ మినిస్ట్రీలో ఉన్నవారు ఎవరైనా తప్పు చేస్తే దేవుడు లెక్క అడుగుతాడు, దేవుడు వాళ్ళని తీర్పు తీరుస్తాడు. తీర్పు తీర్చే పని మనకి ఇవ్వలేదు. ఈ పరిస్థితులను గ్రహించండి. ఉన్న ఈ భయంకరమైన పరిస్థితుల్ని, విపత్తుకరమైన పరిస్థితుల్ని గ్రహించి ఒక స్పృహ కలిగిన వారిగా, దేవుని బిడ్డలుగా ఉండి, వివేచన కలిగి మీరు ముందుకెళ్ళండి దేవుని బిడ్డలారా. దేవుడు ఖచ్చితంగా మీ జీవితంలో కార్యం చేస్తాడు. పశ్చాత్తాపడండి, ప్రభువా ఈ పరిస్థితులు నాకు గ్రహించే కృపనివ్వండి అయ్యా, ఈ భయంకరమైన పరిస్థితుల్లో నీతో కలిసే కృపనివ్వండి. చూడండి, అరిమతయి యోసేపు అని ఒక వ్యక్తి ఉన్నాడు. అరిమతయి యోసేపు అని ఒక వ్యక్తి ఉంటే, అరిమతయి యోసేపు దేవుని బిడ్డలారా, యేసు ప్రభువుని అందరూ సిలువ వేస్తే, ఆయన మీద వ్యతిరేకంగా మాట్లాడితే చాలా భయంకరంగా ఉంటుంటే, ఒక మంచి మాట ఉంది అక్కడ. ఏంటో తెలుసండి, వాళ్ళ కుట్రలో అతను కలవలేదంటండి. స్పష్టంగా రాస్తుంది, వాళ్ళ కుట్రలో అతను కలవలేదంట. కలవకుండా ఏం చేశాడంటే, వాళ్ళందరూ కూడా సిలువేసి వెళ్ళిపోయిన తర్వాత యేసు ప్రభు యొక్క దేహాన్ని ఇమ్మని అడిగి దాన్ని తీసుకొచ్చి సమాధి చేశాడు. ప్రాణాలకి తెగించి వెళ్ళి అరిమతయి యోసేపు దేవుని బిడ్డలారా ఏం చేశాడంటే సమాధి చేశాడంటండి. ఆయన కొరకు తొలిపించుకున్న దాంట్లో దేవుని బిడ్డలారా యేసు ప్రభు యొక్క దేహాన్ని ఉంచాడు. అలాగే సిమియోను కూడా వాళ్ళతో కలవకుండా నీతివంతుడంట, పరిశుద్ధుడు, దేవుని రాజ్యం కొరకు ఎదురు చూస్తున్నవాడు సిమియోను. ఈ సిమియోను కూడా వారితో కలవకుండా దేవుని బిడ్డలారా ప్రత్యేకంగా బ్రతికి ఏం చేశాడంటే, ప్రత్యేకంగా బ్రతికి దేవుని బిడ్డలారా ఆయన యేసు ప్రభుని ఎత్తుకుని ఆయన స్తుతించే అంత కృప ఆయనకి దొరికింది. నేను చెప్తున్నాను, నువ్వు వ్యతిరేకమైన మనసుతో, వ్యతిరేకమైన ఆలోచనతో సంఘంలో కానీ ఎక్కడున్నా, మరి ఏ ప్రాంతం నుంచి వస్తున్నవారైనా అసలు అలాంటి తారు నీలో రానివద్దు. వ్యతిరేకత నీలో మొదలైన వెరీ నెక్స్ట్ మినిట్ నీ పతనం ప్రారంభమవుతుంది, నీ భక్తి జీవితం చల్లారిపోతుంది. అభిషక్తులకి, దేవుని సేవకులకి, లేకపోతే సంఘాలకి, పరిచర్లకి, లేకపోతే చనిపోయిన సేవకులకి, అభిషక్తులైన సేవకులకి, చనిపోయిన వారికి చాలామంది వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు.
వారు ఇందుకే చనిపోయారు, అందుకే చనిపోయారని వాళ్ళ భక్తిని నిర్ణయం చేసే అంత, వాళ్ళకి తీర్పు తీర్చే అంత కెపాసిటీ కానీ అంత గొప్ప వ్యక్తులు మనం కాదు. ఎప్పటికీ అది మనం చేయకూడదు దేవుని బిడ్డలారా. మీరు గ్రహించి, ప్రభువా ఈ భయంకరమైన పరిస్థితుల్లో నాకు గ్రహింపు కావాలి నాయన, వివేచన కావాలి ప్రభువా, వివేచింపగలిగిన కృపని నాయన. జ్ఞానం లేక నా జనులు జ్ఞానం లేకే చెరపట్టబడిపోవచ్చునని దేవుని వాక్యం సెలవిస్తుంది. యెహోవాను గురించిన జ్ఞానం సంపాదించుకుందాం రండి అంటాడు. దానియేలు అంటాడు, ఏ దుష్టుడును ఈ సంగతులు గ్రహింపలేడా. బుద్ధివంతులైతే జ్ఞానం కలిగిన వారైతే గ్రహిస్తారంట. అక్కడ రాసుకొస్తూ కూడా దానియేలు పైన కూడా అంటాడు, బుద్ధివంతులైతే ఆకాశ మండలంలో ఉన్న నక్షత్రములను పోలి అనేకుల్ని ఆయన వైపు త్రిప్పే నక్షత్రంలా మార్చబడతారు అని రాస్తుంది. అంటే బుద్ధివంతుడిగా మనం ఉండాలి. నీకు ఇప్పటి వరకు సరైన జ్ఞానం లేదా, బుద్ధి లేదా, వివేచన లేదా, సరైన నడిపింపు లేదా, సరైన జ్ఞానం నీకు లేదా, ఈ కరోనా గురించి కానీ, పై జరుగుతున్న పరిస్థితుల గురించి కానీ వివేచన నీకు లేదా, దేవుణ్ణి అడుగు, అయ్యా ఏంటయ్యా ఈ పరిస్థితులు, ఏంటయ్యా మాకు తెలియచేయండి అయ్యా, మమ్మల్ని ఏం చేయమంటారయ్యా, ఎలా ఉండమంటారయ్యా, ఏ రీతిగా బ్రతకమంటారయ్యా, ఎలా ఉండమంటారు, ఈ దేవుణ్ణి అడగండి. ప్రార్థన చేయమంటే ప్రార్థన చేయండి, ఆరాధన చేయమంటే ఆరాధన చేయండి, వాక్యం చదవమంటే వాక్యం చదవండి, ఎవరికైనా సహాయం చేయమంటే సహాయం చేయండి. జాగ్రత్తగా ఉండండి. వివేకం లేని వారికి ఉండొద్దు. కుటుంబాల మీదకి లేనిపోయిన ముప్పు తెచ్చుకోవద్దు, కుటుంబాల మీదకి లేనిపోయిన శాపం తెచ్చుకోవద్దు, కుటుంబాల మీదకి లేనిపోయిన కలవరాన్ని తెచ్చుకోవద్దు, లేనిపోయిన ఆందోళన తెచ్చుకోవద్దు, లేనిపోయిన పరిస్థితులు తెచ్చుకోవద్దు. దేవుడు మాట్లాడుతుండగా దేవుని బిడ్డలారా గ్రహించి వివేచించి, ప్రభువా మా జ్ఞానాన్ని ఇవ్వండి. నిజమే, అల్లకొల్లాలం ఉంది పరిస్థితి అంతా. బైబిల్లో రాస్తుంది, నోవాహు దినాలు ఎలాగుంటాయో యేసుక్రీస్తు రాకడ దినాలు కూడా అలాగుంటాయంటండి. ఆ జనాల్లో జనులు తినుచు త్రాగుచు ఇల్లు కట్టుకునిచు పెళ్లి చేసుకుంటుంటారంట. ఇప్పుడు రాకడ దినాలు కూడా అలాగే ఉన్నాయి. కరోనా అయినా పెళ్ళి ఆగట్లేదు, కరోనా అయినా ఇల్లు కట్టుకోవడం ఆగట్లేదు, కరోనా అయినా ఫంక్షన్ ఆగట్లేదు. ఆ ఫంక్షన్ పాస్టర్ గారిని కూడా పిలిచి ఆయనకు కూడా అంటిస్తున్నారు. అర్థమవుతున్న దేవుని బిడ్డలారా గ్రహించండి, ఎంతో భయంకరమైన పరిస్థితులు చోటు చేసుకున్నాయి. మీరు ఒక్క మాట, ప్రభువా నీ బిడ్డలుగా నీ సొత్తైన వారుగా, ఒక మాట ఇక్కడ ఉందో చూడండి. మీరు ఒక్క మాట చివరిగా నేను చెప్పి ముగించేస్తాను. హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 7వ వాక్యం చదవండి, తర్వాత 10వ వాక్యం కూడా చదవండి. తమకు కలిమి కలిగిన కొలది నా ఎడల అధిక పాపము చేసిరి గనుక వారి ఘనతను. చూసారండి, హలో ఇక్కడ అంటున్నాడు. చాలామంది అనుకుంటున్నారు ఈ టైంలో, మాకు డబ్బు ఉంది మేము బ్రతుకుతాం, మాకు చాలా బంగారం ఉంది, వెన్ను ఉంది, ఆస్తి ఉంది, మేము బ్రతుకుతాం, మాకు ఎకరాలు ఉన్నాయి, పొలాలు ఉన్నాయి, మేము బ్రతుకుతాం అని అనుకుంటున్నారు. అన్నా, అక్క, చెల్లి, తమ్ముడు, ఎక్కడి నుండి వింటున్నావో నాకు తెలియదు, కానీ నువ్వెక్కడి నుండి గ్రహిస్తున్నావో నాకు తెలియదు, కానీ ఒక మాట చెప్తున్నాను చూడు. ఒకడు ఏమంటున్నాడంటే, మాట 7వ వాక్యంలో మనం చూస్తే, తమకు కలిమి కలనది వారు మాయడల అధిక పాపము చేసిరి గనుక వారి ఘనతను నీచ స్థితికి మార్చుతారు అంటాడో. కలిమి కలిగే కొలది, ఆశీర్వాదం వచ్చే కొలది, దేవుడు ఆశీర్వాదంలోకి తీసుకొస్తున్న కొలది వాళ్ళంటే దేవుని ఎడల అధిక పాపం చేస్తున్నారంట. అసలు దేవుడు మనకి ఇస్తున్నాడని, దేవుడు ఆశీర్వదిస్తున్నాడని నమ్మకంగా ఉండడం పోయి, విధేయత కలిగి ఉండడం పోయి, నీకు ధనం ఎక్కువయ్యే కొద్దీ, ఆశీర్వాదం ఎక్కువయ్యే కొద్దీ, దీవెన ఎక్కువయ్యే కొద్దీ, నువ్వు ఇంకా అభివృద్ధిలోకి వచ్చే కొద్దీ దీనుడిగా మారిపోవాలి, తగ్గించుకునే వ్యక్తిగా మారిపోవాలి, బాగా దీనుడిగా మారిపోవాలి. ఆ కలిమి కలిగే కొద్దీ అంటే వాళ్ళు ఏం చేస్తున్నారంట, పాపం చేస్తున్నారంట. ఇలా పాపం చేస్తున్నందుకు వారి స్థితిని అంటండి, వారి ఘనతను నీచ స్థితికి తీసుకెళ్ళిపోతాడంట దేవుడు. దేవుడికి మనకున్న ఆస్తి, మనకున్న పేరు, మనకున్న బంగారం, మనకున్న జాబు, మనకున్న సమస్తం, మనకు ఇచ్చిన ఏదైనా, ఒక మాటలో చెప్పాలంటే అభిషేకం కూడా, తలాంతులు కూడా, కృప కూడా ఒక్క సెకండ్లో తీసేయగలడు. రాస్తున్నాడు హోషేయ గ్రంథంలో, నీచ స్థితికి తీసుకెళ్ళిపోతాడంట, నీచమైన స్థితికి తీసుకెళ్ళిపోతాడంట ఒక్క సెకండ్లో. దేవుని బిడ్డలారా అర్థమవుతుందా? 10వ వాక్యం కూడా చదవండి. వారు యెహోవాను లక్ష్యపెట్టుట మానిరు గనుక భోజనము చేసినను తృప్తి పొందకయుందురు. మద్యపానము చేతను వారు మతి. ఇప్పుడు చూసారండి, చాలామందికి ఈ చివరి దినాల్లో, హలో, దీని గురించిన గ్రహింపు ఎందుకు ఉండట్లేదు తెలుసా? ద్రాక్షారసముతో మత్తులైపోయారు.
వ్యభిచారంతో మత్తులైపోయారు. ఈ చివరి దినాల్లో జరుగుతున్న విషయాల గురించి ఎందుకు వివేచన ఉండట్లేదు? వ్యభిచారంతో ద్రాక్షారసంతో మత్తులైపోయినందున ఒక మాటలో చెప్పంటారా, మతి చెడిపోయిందంట. వివేచింపగలిగిన మనసు వారికి లేదంట. వివేచింపగలిగిన మనసు లేక మతి ఏమైపోయిందంటే చెడిపోయిందంట. అర్థమవుతుందా? ఈ ద్రాక్షారసం త్రాగడం, పాపం చేయడం, ఇష్టానుసారంగా బ్రతకడం, లోకంలో జీవించడం, దేవుని బిడ్డలారా చూడకుండా చూడడం, వినకోండి వినడం, త్రాక్కోండి త్రాగడం, వెళ్ళకుండా ప్లేస్లోకి వెళ్ళడం, దీని ద్వారా ఏం జరుగుతుందో తెలుసండి, మతి చెడిపోద్దంట. ఇప్పుడు చాలామంది ప్రజలు ఎందుకు ఈ చివరి దినాలను గ్రహించలేకపోతున్నారు? ఎందుకు వివేచింపలేకపోతున్నారు? దానియేలు చెప్పిన మాట కరెక్టే, ఏ దుష్టుడును ఈ సంగతులు గ్రహించలేడు అంటున్నాడు. ఎందుకు చాలామంది గ్రహించలేకపోతున్నారంటే మతి ఏమైపోయింది? చెడిపోయింది. పాపము ద్వారా మతి ఎలా చెడిపోద్ది? ఒక వ్యక్తికి మతి ఎలా చెడిపోద్ది అంటే దేవుని బిడ్డలారా, పాపం ద్వారా చెడిపోద్ది, మద్యపానం ద్వారా చెడిపోద్ది. అంటే దేవుడు చెయ్యొద్దన్నది చేస్తే చాలు మతి చెడిపోయినట్టే. అర్థమైందా మీకు? దేవుడు చెయ్యొద్దన్నది చేస్తే మతి ఏమైనట్టు? చెడిపోయినట్టే. ఆదాము అవ్వకి మతి చెడిపోయింది. చెడిపోయింది కాబట్టి పాపాన్ని ఏం చేయలేదంటే ఒప్పుకోలేదు. దైవజనుడు చెయ్యొద్దన్నది నువ్వు చేస్తే మతి చెడిపోయినట్టే. సావుకురాలు చెయ్యొద్దన్నది చేస్తే మతి చెడిపోయినట్టే. దేవుని వాక్యం చెయ్యొద్దన్నది చేస్తే నీ మతి చెడిపోద్ది. జాగ్రత్త, గ్రహించుకో. పాపం అంటే ఏంటో తెలుసా? త్రాగడమో, వ్యభిచారం చేయడమో, వ్యతిరేకంగా ఉండడమో, నరహత్య చేయడమో, ఎవరినో కొట్టడమో, దొంగిలించడమో కాదు. ఆజ్ఞాతిక్రమమే పాపం. దైవజనుడు చెప్పింది నువ్వు చేయకపోతే నీ మతి చెడిపోద్ది. సావుకురాలు చెప్పింది నువ్వు చేయకపోతే మతి చెడిపోద్ది. మీ సంఘ నాయకుడు, సంఘ కాపరి, లేకపోతే నేను నడిపిస్తున్న వ్యక్తి, నాయకులు, నీ పైన అధికారిగా ఉన్నవారు చెప్పింది నువ్వు చేయకపోతే నీ మతి చెడిపోయినట్టే. గ్రహించుకో. అందుకే చాలామంది భయం లేని వారిగా బ్రతుకుతున్నారు, మతి చెడిపోయి. అందుకే చాలామంది భీతి లేని వారిగా బ్రతుకుతున్నారు. అందుకే చాలామంది ఆందోళన లేని వారిగా బ్రతుకుతున్నారు. అందుకే చాలామంది దేవుని గురించిన భయం, గాడ్ ఫియర్నెస్ లేదు. ఈ భయంకరమైన పరిస్థితుల్లో కూడా ఒక భయం లేకుండా బ్రతుకుతున్నారు. ఎందుకో తెలుసా? మతి చెడిపోతుంది. మతి ఎందుకు చెడిపోతుంది? దైవజనుడి మాట, దేవుని మాట, పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్న మాట, దేవుడిచ్చిన వాక్కు వినకపోవడం వల్ల మతి ఏమైపోతుందంటే చెడిపోతుంది. దేవుని బిడ్డలారా, నేను చెప్తున్నాను, నువ్వు ఇంకా జ్ఞానవంతుడు కావాలంటే, అందుకే బైబిల్లో ఉంటుంది, జ్ఞానం కలిగిన వాడు విని పాండిత్యాన్ని వృద్ధి చేసుకుంటాడంట. సామెతల పుస్తకంలో ఉంటుంది, జ్ఞానం కలిగిన వాడు విని పాండిత్యాన్ని వృద్ధి చేసుకుంటాడా. ఒకవేళ ఇప్పటి వరకు మతి చెడిపోయిన పరిస్థితిలో ఉన్నావా? మాట వినలేని పరిస్థితులు ఉన్నావా? వివేచన లేని వ్యక్తిగా ఉన్నావా? గ్రహింపు లేని వ్యక్తిగా ఉన్నావా? ఇది చాలా డేంజర్. ఎక్కడి నుంచి అంటే నా చెల్లి, తమ్ముడు, అన్న, అక్క, తండ్రి, తల్లి, సహోదరి, ఎక్కడి నుంచి ఏకీభవిస్తున్నా? నీకు గ్రహింపు లేకపోతే ఈ పరిస్థితిలో ఇప్పటికే పాపం వల్ల నీ మతి చెడిపోయి ఉంటే, పాపం వల్ల ఇప్పటికే నీ జీవితం ఆలోచనలు అన్నీ పాడైపోయండి. చూడండి, ఒక్కొక్కడు అంటాడు, ఫుల్గా తాగి నా బుర్ర ఏం పని చేయట్లేదు అంటాడా. ఒక మాట చెప్పమంటారా? పాపంలో బాగా డీప్కి వెళ్ళిపోయినోడికి బుర్ర పనిచేయదు, ఆలోచనలే పనిచేస్తూ ఉంటాయి. ఎందుకో దేవుడు ఈ పూట మాట్లాడుతున్నాడా? దేవుడు ప్రేమ కలిగిన దేవుడు. మనల్ని ఎక్కడి నుంచి అయినా తప్పించగలడా? ఎక్కడి నుంచి అయినా విడిపించగలడా? ఎక్కడి నుంచి అయినా కాపాడగలడా? ఎంత గొప్ప దేవుడు తెలుసండి. ఎంత పెద్ద సముద్రం ఉంటే, సముద్రాలు ఎన్ని సముద్రాలు, అన్ని సముద్రాలను కూడా అంత వాటర్ని ఆయన చేత్తో పట్టుకోగలడంట. ఆయన గిప్పుడులో ఇలా పట్టుకోగలిగిన సమర్థుడు. యెహోవా దిగొచ్చే కాలంలోనంటండి, ఓ పుస్తకంలో ఉంది దేవుని బిడ్డలారా, హబక్కు పుస్తకంలో అనుకుంటుండే ఉంది. అక్కడ ఏమని ఉంటుందంటే, మీరు చదవసలొద్దు కానీ, సూర్యుడు తన గుడారంకి వెళ్ళిపోతాడంట, చంద్రుడు తన గుడారంకి వెళ్ళిపోతాడంట. అర్థమవుతుందా? ఆయనకి వ్యతిరేకంగా భూమి ఒక్కసారి ఇలాగా, పర్వతాలు భూమి ఒకసారి షేక్ అవుతాయంట దేవుని బిడ్డలారా. అంత శక్తివంతుణ్ణి మనం కలిగి ఉన్నాం, అంత ఉన్నతమైన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. కాబట్టి ఎవ్వరు కూడా నిర్లక్ష్యంగా ఉండకుండా, నిర్లక్ష్య తారునితో ఉండకుండా ఈరోజే ప్రార్థనకు సమర్పించుకోండి. తెల్లవారుజామున 5 గంటల నుంచి 6 గంటల వరకు స్తోత్ర ప్రార్థన జరుగుతుంది. ఇదే గూగుల్ మీట్లో మీ సెల్ ఫోన్లన్నీ రెడీ చేసుకుని ఏకీభవించండి. ప్రతి తెల్లవారుజాము అపోస్తులు ప్రతిరోజు ప్రార్థన చేస్తే కూడిన చోటు కంపించింది. ప్రార్థన చేస్తుండగా ముఖరూపం మారింది. ప్రార్థన చేస్తుండగా అభిషేకం దిగొచ్చింది. ప్రార్థన చేస్తుండగా జైలు పునాదులు బద్దలైపోయినాయి. ప్రార్థన చేస్తుండగా సూర్యుడు చంద్రుడు ఆగాడు. ప్రార్థన చేస్తుండగా అగ్ని దిగొచ్చింది. ప్రార్థన చేస్తుండగా సింహాల నోరులు మూతపడిపోయినాయి. ప్రార్థన చేస్తుండగా స్వస్థత వచ్చింది. ప్రార్థన చేస్తుండగా రక్షించబడ్డారా? ఇన్ని కార్యాలు ప్రార్థన చేస్తుండగానే జరిగినాయి. మనం అలా ప్రార్థన చేస్తుండగా ప్రతి తెల్లవారుజామున మేళ్లలోకి దేవుని ప్రసన్నత, దేవుని అభిషేకం, యేసు రక్తం, వాక్యము మేళ్లలోకి వస్తూ ఉంటుండగా మీరు దీవించబడతారా? ఈ భయంకరమైన పరిస్థితుల్లో కాపాడబడతారు. ఆ వివేచన, ఆ జ్ఞానం
దేవుడు మీకు అనుగ్రహించాలి. అందరూ కూడా మోకరించండి, ఉన్న స్థలాల్లో మోకరించండి.